హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమిడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? వన్స్ ప్లీజ్ రెస్పాండ్ నానా. కెన్ యూ సీ మీ? కెన్ యూ హియర్ మీ ఎవ్రీబడి? హాయ్ హాయ్ హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్ నానా. లెట్ మీ చెక్, am I live or not? yes we are in live. So everybody జాగ్రత్తగా వినన్నా. మనం లాస్ట్ సెషన్లో ఒక బ్యూటిఫుల్ టాపిక్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఏంటంటే మోల్ కాన్సెప్ట్ అనేటువంటి ఒక బ్యూటిఫుల్ టాపిక్ని మనం కంప్లీట్ చేసుకున్నాం నాన్న. దాంట్లో భాగంగా మనం ఏమేమి డిస్కస్ చేసామంటే, సో యూ ఆల్ నో దట్ వాట్ నాన్న, అటామిక్ మాస్ అంటే ఏంటిది, అదేవిధంగా మాలిక్యులర్ మాస్ అంటే ఏంటిది మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా మోల్ కాన్సెప్ట్లో ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండ్ అవన్నీ మనం డిస్కస్ చేసామన్నా. మోల్స్ నుంచి వాల్యూమ్ని ఎలా కనుక్కోవాలి, అండ్ మోల్స్ నుంచి పార్టికల్స్ని ఎలా కనుక్కుంటారు, అంటే ఆటమ్స్ని ఎలా కనుక్కోవాలి, మాలిక్యూల్స్ని ఎలా కనుక్కోవాలి, అండ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ అనేటువంటి చేసాం, రైట్? సో దాని తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ మనకి పర్సంటేజ్ కంపోజిషన్ కూడా మనం డిస్కస్ అనేటువంటి చేసాం. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డౌట్ ఉంటే అడుగునా, సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్ ఉంటే అడుగునా. మనకి వేరే డౌట్స్ ఉంటే నేను ఇప్పుడు క్లారిఫై చేయలేను. ఓకేనా? రియల్లీ సారీ, బికాస్ ఇది సబ్జెక్టివ్ క్లాస్. దీనిలాగానే ఉంచండి, మిగిలిన వాళ్ళకి బోర్ కొడుతుంది నేను వేరే టాపిక్స్ గురించి మాట్లాడితే, రైట్? ఓకే, సో నెక్స్ట్ ఎవ్రీబడి మనం ఏ టాపిక్ గురించి మనం స్టార్ట్ చేద్దామంటే, ఇదిగో మనం ఇక్కడి వరకు డిస్కస్ చేసాం మనం ఏంటి మనకి నంబర్ ఆఫ్ మోల్స్ నుంచి మాస్ ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా మాస్ నుంచి నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా కనుక్కోవాలి, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ నుంచి నంబర్ ఆఫ్ మోల్స్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, రైట్? ఎస్, డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ స్పెసిఫిక్స్ విషయంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే స్టాయికియోమెట్రీ అనేటువంటి వాటిని మనకి టాపిక్ని మనం వన్ షాట్లో కంప్లీట్ అయిన చేసుకోబోతున్నాం. ఓకేనా? సో మోల్ కాన్సెప్ట్ నుంచి ఇంకొక టాపిక్ మనకు మిగిలిన ఏంటంటే ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. ఓకేనా? సో అఫ్ కోర్స్ మోల్ కాన్సెప్ట్ అండ్ స్టాయికియోమెట్రీ రెండు కలిపే ఉంటాయి, బట్ నేనే వేరు చెప్తున్నాను. ఓకేనా? సో మనం ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములాతో మనం స్టార్ట్ చేద్దాం నాన్న. అండ్ దాని తర్వాత మనం ఇంకేం డిస్కస్ చేద్దామంటే we will discuss about వాటిని మనకి మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే, we will discuss about empirical formula and molecular formula and chemical reactions and equations, stoichiometry చెప్పుకుంటాం. దాని తర్వాత లిమిటింగ్ రియేజెంట్ అండ్ ఎక్సెస్ రియేజెంట్స్ గురించి మనం చెప్పుకుంటాం, రైట్? సో ఈ టాపిక్స్ అన్ని గురించి కూడా మనం చెప్పుకుందాం నాన్న. సో లెట్ us start with what నా దేంతో మనం స్టార్ట్ చేద్దాం ఈ బ్యూటిఫుల్ సెషన్. వి విల్ స్టార్ట్ విత్ వాట్న మనకి ఎస్, సో ఎంపెరికల్ ఫార్ములా అండ్ వాట్న మనకి మాలిక్యులర్ ఫార్ములాతో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో జాగ్రత్త వినండి. సార్, వాట్ ఈస్ మీన్ బై ఎంపెరికల్ ఫార్ములా, వాట్ ఈస్ మీన్ బై వాట్ నా మాలిక్యులర్ ఫార్ములా? మాలిక్యులర్ ఫార్ములా అంటే ఏంటి, ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీనిపైన చాలా క్వశ్చన్స్ మనకు అడుగుతాడు. అండ్ ఈవెన్ ఇది జేఈ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఇది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మీకు ఐపీ నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఇది కొంచెం కొత్త థింగ్ అని చెప్పచ్చు. ఐపీ నుంచి కూడా మనకి ఇదిగో ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా పైన క్వశ్చన్స్ అడిగాడు. బేసికల్గా లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి ఇవి కొంచెం అటాచ్ చేసి వెనక తోకలాగిస్తాడు, లేదంటే సపరేట్ 4 మార్క్స్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్, అన్నింటికి వెరీ ఇంపార్టెంట్ అన్న. సో జాగ్రత్తగా వినండి, రైట్? లెట్ us లెర్న్ అబౌట్ వాటిని మనకి ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఎంపెరికల్ ఫార్ములా. ఓకే, so the empirical formula of a compound is a chemical formula showing the relative number of atomic atoms in the simplest ratio. Very simple అన్న. ఓకేనా? సో ఎంపెరికల్ ఫార్ములా ఏంటంటే ఒక కాంపౌండ్ యొక్క యాక్చువల్ ఏదైతే మనకి కెమికల్ ఫార్ములా ఉంటుందో దాన్ని మనం సింప్లెస్ట్ రేషియోలో కనుక చూపించినట్టయితే, ఓకేనా, సింప్లెస్ట్ రేషియోలో కనుక చూపించినట్టయితే అదే మనం ఏమంటాం? వెరీ సింపుల్గా చెప్పాలంటే దాన్ని మనం ఎంపెరికల్ ఫార్ములా అంటాం. అర్థం కాలేదా? అరే నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఓకేనా? అర్థం కాకపోతే ఏం కదా, నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఓకేనా? ద మాలిక్యులర్ సో నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిందిగో, మీ అందరికీ గ్లూకోజ్ ఫార్ములా తెలుసు కదా ఎవ్రీబడి? ఎస్ సార్, C6H12O6 ఈజ్ ద గ్లూకోజ్ ఫార్ములా, రైట్? ఇప్పుడు దీని ఎంపెరికల్ ఫార్ములా ఏమవుతుంది? దీనికి వాటిని మనకి సింప్లెస్ట్ రేషియోలో ఉండాలి. ఎప్పుడు కానీ ఎంపెరికల్ ఫార్ములా ఎప్పుడు సింప్లెస్ట్ రేషియోలో ఉండాలి. చూడండిగో 6 ఉంది కదా, 6 1 6 అండ్ 6 2 వాటిని మనకి 12 అండ్ 6 1 6. ఇప్పుడు మొత్తం దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే ఏమైంది? 6 ఇక్కడ మనకేమో C1, అదేవిధంగా H2, అదేవిధంగా O ఎంత మనకి
1. ఓకేనా, దీన్నే మనం ఏమంటామంటే ఎంపరికల్ ఫార్ములా అంటాం. ఏమంటామన్నా ఎంపరికల్ ఫార్ములా అంటాం, రైట్? అంతే. సరే మరి మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? సింపుల్ అన్న. మాలిక్యులర్ ఫార్ములా అంటే యాక్చువల్ ఫార్ములా. గ్లూకోజ్ యొక్క యాక్చువల్ ఫార్ములా ఏంటి చెప్పండి పిల్లలు? ఇదిగో C6H12O6 ఇస్ ద యాక్చువల్ ఫార్ములా ఆఫ్ వాట్ మనకి గ్లూకోజ్. ఎంపరికల్ ఫార్ములా అంటే ఏంటిది? వెరీ సింపుల్. దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా యొక్క సింప్లెస్ట్ రేషియో ఆఫ్ ది ఆటమ్స్. ఇప్పుడు 6, 12, 6 అన్ని వాటిని మనకి 6 టేబుల్లో పోతాయి కాబట్టి ఓకేనా, మనకి వీటిని క్యాలిక్యులేట్ చేసినది మనకి ఎంత వస్తుంది? మనకి C1H2O1. ఇదేంటన్నా మనకి ఎంపరికల్ ఫార్ములా అంటాం. మీకు ఇంక ఎగ్జాంపుల్ ఇవ్వాలా? లెటెస్ట్ రైట్ వాటిని మనకి బెంజిన్ యొక్క ఎంపరికల్ ఫార్ములా మనం రాద్దాం. చెప్పండి ఎవ్రీబడి, బెంజిన్ యొక్క ఎంపరికల్ ఫార్మ్ ఏంటిది? బెంజిన్ ఫార్మ్ ఏంటిది యాక్చువల్గా? C6H6 అనేది మనకి బెంజిన్, రైట్? బెంజిన్. ఇది బెంజిన్ యొక్క యాక్చువల్ ఫార్ములా. దీన్నే మనం ఏమంటామంటే మాలిక్యులర్ ఫార్ములా అంటాం. యాక్చువల్ ఫార్ములానే మనం మాలిక్యులర్ ఫార్ములా అంటాం. దీన్ని ఇలా కూడా మనం మెన్షన్ చేస్తాం, ఓకేనా? ఇలా కూడా మనం మెన్షన్ చేస్తాం. అచ్చా సార్, ఓకే. దీని ఎంపరికల్ ఫార్ములా ఏమవుతుంది? 6 1 6 1. సో CH అనేది ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఎంపరికల్ ఫార్ములా ఆఫ్. EF అంటే ఎంపరికల్ ఫార్ములా. అదేవిధంగా MF అంటే మాలిక్యులర్ ఫార్ములా. షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ఎంపరికల్ ఫార్ములా ఆఫ్ వాట్ మనకి బెంజిన్. వెరీ సింపుల్, ఓకే, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీబడి జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ CH4 అంటే ఏంటి చెప్పండి పిల్లలు? CH4 అంటే ఏంటి? మీథేన్, రైట్? మీథేన్. సో ఇది మీథేన్ యొక్క యాక్చువల్ ఫార్ములా. దీన్నే మనం ఏమని చెప్పచ్చు? మాలిక్యులర్ ఫార్ములా అని కూడా చెప్పచ్చు, ఓకేనా? మాలిక్యులర్ ఫార్ములా అని చెప్పచ్చు. మరి దీని యొక్క ఎంపరికల్ ఫార్ములా ఏమవుతుంది? చూడుగో C1H4. ఇవి ఆల్రెడీ సింప్లెస్ట్ రేషియోలో ఉంది, ఓకేనా? సో మీథేన్ ఫార్ములా ఆల్రెడీ సింప్లెస్ట్ రేషియోలో ఉంది. దీనికి మరి ఎంపరికల్ ఫార్ములా ఏమవుతుంది? అదే. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపరికల్ ఫార్ములా, ఎందుకంటే ఇది ఆల్రెడీ సింప్లెస్ట్ రేషియోలో ఉంది, రైట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ వాట్ మనకి C6H వాట్ మనకి, ఒక నిమిషం, C2H6. ఇప్పుడు దీని యొక్క ఇదేంటి మనకి మాలిక్యులర్ ఫార్ములా వాట్ మనకి ఈథేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా. ఇప్పుడు దీని ఎంపరికల్ ఫార్ములా ఏమైతే చెప్పండి పిల్లలు? ఎంపరికల్ ఫార్ములా 2 1 అదేవిధంగా 2 3 సో CH3, ఓకేనా? లేటెస్ట్ C1H3. దీన్నే మనం ఏమంటాం చెప్పండి పిల్లలు? C1H3నే మనం, ఓకేనా? ఎంపరికల్ ఫార్ములా వాట్ మనకి ఈథేన్ యొక్క ఎంపరికల్ ఫార్ములా. దట్స్ ఇట్. ఒకవేళ ఆల్రెడీ ఇలా సింప్లెస్ట్ రేషియోలో ఉందనుకుందాం, మనకి మాలిక్యులర్ ఫార్ములానే ఎంపరికల్ ఫార్ములా అవుతుంది. ఒకవేళ సింప్లెస్ట్ రేషియోలో లేకపోతే వాటిని సింప్లెస్ట్ రేషియోలోకి మార్చుకోవాలి. సింప్లెస్ట్ రేషియోలోకి మార్చుకుంటే దాన్ని మనం ఏమంటాం? ఎంపరికల్ ఫార్ములా అంటాం. అందరికీ ఐడియా వచ్చింది కదా ఎవ్రీబడి? సార్ అటామిక్ స్ట్రక్చర్ రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు కదన్నా మనకి. ఐ కాంట్ డూ దట్, ఓకేనా? ఐ కాంట్ డూ దట్. మళ్ళీ నేను ఆన్లైన్లో చెప్తాను, ఆఫ్లైన్లో చెప్పినా కూడా సో ఎక్కడి నుంచైనా కష్టం నాన్న. అది ఎక్స్పెరిమెంట్ నేను చేయడం కష్టం, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అంటే ఎలా అనేది బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసింది ఆల్రెడీ. మీకు బ్రిడ్జ్ కోర్సులో మీకు ఉంటుంది మనకి, ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియోలో యూ కెన్ సీ దేర్. మీరు అక్కడ నుంచి నువ్వు చూడొచ్చు, ఫ్రీ ఫైర్ యూ కెన్ చూడొచ్చు మనకి. వేదాంతులో టీచింగ్ చెప్పాలి సార్ ఎలా? సార్ వేదాంతులో టీచింగ్ చెప్పాలి ఎలా? ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా పోస్టులు ఖాళీ పడితే ఆన్లైన్లోనైనా ఎక్కడైనా కూడా యూ కెన్ వాటిని మనకి అప్లై చేసిన తర్వాత దేర్ ఆర్ ఒక 5-6 రౌండ్, లేదంటే నాకైతే 9-10 రౌండ్లో ఇంటర్వ్యూస్ జరిగింది. మీకు అన్ని రౌండ్లో మీరు క్వాలిఫై అయినట్టయితే అండ్ మంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే యూ కెన్ గెట్ నాన్న, ఓకేనా? యూ కెన్ గెట్, ఓకే. సో ఇప్పుడు మీ అందరికీ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఎంపరికల్ ఫార్ములా గురించి ఐడియా వచ్చింది కదా? ఎస్. దెర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా మనకి. ఇది ఆల్వేస్ యూ హ్యావ్ టు రిమెంబర్. మీకు ఖచ్చితంగా ఎంపరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చేయాలి అని అడిగితే మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వాట్ మనకి దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ మనకి ఫార్ములా, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇదంతా నేను రబ్ చేస్తున్నాను మనకి, ఇదంతా నేను రబ్ చేశాను. ఇక్కడ నేను ఇదిగో రాసిన చూడండి, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ C6H6 ఇది మాలిక్యులర్ ఫార్ములా.
దీని యొక్క ఎంపరికల్ ఫార్ములా ఎంత 1 అంటే CH ఈజ్ ది ఎంపరికల్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ CH4 దీని ఎంపరికల్ ఫార్ములా కూడా ఏముంటుంది CH4 ఉంటుంది, బికాజ్ రెండు సింప్లెస్ట్ రేషియోలనే మనకి ఉన్నాయి. ఓకేనా, ఇలా మీకు ఎగ్జాంపుల్స్ రాశాను కదా, మీకు అయితే అర్థమైంది కదా. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, నాకు ఐ హావ్ గివెన్ సో మెనీ ఎగ్జాంపుల్స్ రైట్. ఓకే, ఇదిగో గ్లూకోజ్ అంటే మన గ్లూకోజ్ అయితే ఎగ్జాంపుల్ ఇక్కడే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇదిగో రిమెంబర్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే మనకి మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి అన్నట్టయితే మనకి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఎంపరికల్ ఫార్ములా ఇంటూ ఎన్ చేసినట్టయితే వి విల్ గెట్ మాలిక్యులర్ ఫార్ములా. అండ్ ఐ విల్ టెల్ హౌ ఎంపరికల్ ఫార్ములాని మనం ఎలా కనుక్కోవాలో నేను చెప్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్. బట్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్, మాలిక్యులర్ ఫార్ములా కనుక నువ్వు కనుక్కోవాలి అనుకున్నట్టయితే ఏ కాంపౌండ్ అయినా కూడా సో మస్ట్ అండ్ షుడ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపరికల్ ఫార్ములా కనుక్కొని దాన్ని ఎన్తోని మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈస్ మీన్ బై ఎన్? సో నేనేం చెప్పాను, ఎంపరికల్ ఫార్ములా కనుక్కోవడం నేను చెప్పాను కదా. ఎస్, సో ఎంపరికల్ ఫార్ములా కనుక్కున్న తర్వాత దాని యొక్క మాస్, దాని బరువు, ఎంపరికల్ ఫార్ములా యొక్క బరువు, ఓకేనా, ఎంపరికల్ ఫార్ములా యొక్క బరువు, ఓకేనా, దాన్ని మనం మాలిక్యులర్ ఫార్ములా బై వాటి మనకి ఎంపరికల్ ఫార్ములా చేసినట్టు మనకి ఎన్ వస్తుంది అన్న. ఓకేనా, ఎన్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు మాలిక్యులర్ ఫార్ములా బరువు అనేది క్వశ్చన్లోనే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపరికల్ ఫార్ములా కనుక్కోవడం మీకు చెప్పాను కదా ఎలా కనుక్కోవడం అనేది. సో ఎంపరికల్ ఫార్ములా అనేది ఎలా కనుక్కోవడమో తెలిసిన తర్వాత మీరు ఎంపరికల్ ఫార్ములా కనుక్కుంటారు. ఎంపరికల్ ఫార్ములా కనుక్కున్న తర్వాత దాని మాస్ కనుక్కోవడం అనేది వెరీ సింపుల్. ఓకేనా, సో మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపరికల్ ఫార్ములా మాస్ చేసినట్టయితే మనకి ఎన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఎంపరికల్ ఫార్ములా ఇంటూ ఎన్ చేసినట్టయితే మనకి మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. వెరీ సింపుల్. ఓకే, అర్థమైంది కదా. ఎస్ సార్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి చేద్దాం నాన్న. పిల్లలు జాగ్రత్త వినండి. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి చేద్దాం నాన్న. ఓకేనా, దేనిపైన మనకు మాలిక్యులర్ ఫార్ములా అదేవిధంగా ఎంపరికల్ ఫార్ములా కనుక్కోనే దానిపైన కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి మనం చేద్దాం. రైట్, రెడీగా ఉన్నారా పిల్లలు? ఆర్ యు గైస్ రెడీ? ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? చెప్పండి పిల్లలు. ఎస్, వెరీ వెరీ గుడ్ ఎవ్రీబడి. That's what the spirit we need. Okay. సార్ సపోజ్ ఐపీతో పాటు ఎవ్రీ డే ఎంసెట్లో హార్డ్ వర్క్ చేసినట్టయితే ఎన్ని అవర్స్ అని మెన్షన్ చేశాడో 3 hours మంచి ర్యాంక్ వస్తుందా? అరే చిల్, ఈజీగా వస్తుందన్న. డైలీ నువ్వు ఎంసెట్ కోసం 3 hours స్పెండ్ చేసేసేయి చెప్తున్నాను. ఐపీతో పాటు ఎంసెట్కి 3 hours స్పెండ్ చేసేసేయి, నీకు చాలా మంచి మార్క్స్ అనేటువంటి వస్తుంది. ఓకేనా, బిలో 5000 ర్యాంక్ ఈజీగా వస్తుంది, మనకి ఈజీగా వస్తుంది. ఇంకొంచెం కష్టపడితే 1000 బిలో ర్యాంక్ కూడా రావచ్చు. ఓకే ఓకే, సో జాగ్రత్త వినండి. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం అన్న. సో లెట్ us see one క్వశ్చన్ ఏంటంటే ఏం చెప్తుందంటే ఏ కంపౌండ్ కంటైన్స్ 4.07 grams ఆఫ్ వాట్ మనకి హైడ్రోజన్. మనం ఇక్కడ రాసుకుందాం. ఒక కంపౌండ్ దాంట్లో మనకి ఏముంది మనకి కంటైన్స్ హైడ్రోజన్ ఎంత 4.07. హైడ్రోజన్ ఎంత ఉంది మనకి, ఎంత మనకి 4.07% ఆఫ్ హైడ్రోజన్ ఉంది. అచ్చా ఓకే. నెక్స్ట్ 24.7% కార్బన్ ఉంది. 24.27% మనకి ఏముందన్నా మనకి కార్బన్ అనేది ఉంది. ఎస్, కార్బన్ అనేది ఉంది. అండ్ దాని తర్వాత అండ్ 71.65% క్లోరిన్ ఉంది. 71.61% సంథింగ్ ఉంది కదా, 65% వాటిని మనకి క్లోరిన్ అనేది ప్రజెంట్ ఉంది. ఎస్, క్లోరిన్ అనేది ప్రజెంట్ ఉంది. అచ్చా సార్, ఓకే. మనం నోట్ చేసుకున్నాం ఏమేమి ఇచ్చినావు అవన్నీ కూడా. మీకు ఏమైనా తెలిస్తే ఆన్సర్ చెప్పండి. ఓకే సార్. అండ్ ద క్లోరిన్ అండ్ ఇట్స్ మాలిక్యులర్ మాస్ ఇచ్చిండు. ఓకేనా, మాలిక్యులర్ మాస్ అంటే ఏంటంటే యాక్చువల్ ఎంపరికల్ ఫార్ములా కాదు, యాక్చువల్ ఒరిజినల్ కాంపౌండ్ ఉంటుంది కదా, ఒరిజినల్ కాంపౌండ్. లైక్ ఇప్పుడు మీకు C6H12O6 అంటే నేను ఏమని చెప్పాను, గ్లూకోజ్ అని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు రాస్తాను చూడండి, కన్ఫ్యూజన్ పోతుంది. C6H12 వాటి మనకి O6. అదేవిధంగా ఇదిగో ఏమవుతుంది, 2 అండ్ 1 CH2, అదేవిధంగా CH2O. ఇదేంటి మనకి ఎంపరికల్ ఫార్ములా కదా, ఇదేంటి మనకి మాలిక్యులర్ ఫార్ములా. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చినట్టు ఈ మాలిక్యులర్ ఫార్ములాకి సంబంధించినటువంటి వెయిట్ అనేది మెన్షన్ చేసిండు, ఎంపరికల్ ఫార్ములాకి సంబంధించింది కాదు.
ఓకేనా. ఎంపెరికల్ ఫార్ములా మనమే కనుక్కోవాలి. ఎంత ఇచ్చింది, ఇదిగో యాక్చువల్ ఫార్ములా ఎంత ఇచ్చింది మనకి, మోలార్ మాస్, మాలిక్యులర్ మాస్, వాటి మనకి అంటే ఏమి ఇచ్చినట్టే మనకి దే హ్యావ్ గివెన్ దిస్ మనకి, ఇదిగో మాలిక్యులర్ ఫార్ములా మాస్ అనేటువంటిది ఇచ్చిండు, మాలిక్యులర్ ఫార్ములా మాస్ అనేటువంటిది ఇచ్చిండు. ఇదిగో ఏం రాస్తాను చూడండి, ఇదిగో మాలిక్యులర్ ఫార్ములా మాస్ कितना दिया हमको, यस 98.96% ఇచ్చిండు, 98.96% అని ఇచ్చిండు. అచ్చా సార్ ఓకే. సో మనకి ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ ఈస్ ద ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములాస్. దే ఆర్ ఆస్కింగ్ టు అస్ టు ఫైండ్ ఎంపెరికల్ ఫార్ములా ఏంటి, అదేవిధంగా మాలిక్యులర్ ఫార్ములా ఏంటి కనుక్కోమని అని చెప్తున్నాడు. సార్ మాకి మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవడానికి మీరు ఫార్ములా చెప్పారు, ఏంటి సార్ మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవడానికి ఫార్ములా, అది ये तो वेरी सिंपल है, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ ఎన్, ఇదే కదా. మరి ఎన్ ఎలా కనుక్కుంటాం, మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు 98% బై ఎంపెరికల్ ఫార్ములా మాస్. ఓకేనా, ఎంపెరికల్ ఫార్ములా మాస్. అచ్చా ఇప్పుడు చూడండి, ఇగో మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలి, ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మాలిక్యులర్ ఫార్ములా రావాలంటే ఫస్ట్ మనకి ఎంపెరికల్ ఫార్ములా ఏంటో తెలియాలి. ఓకేనా, ఎంపెరికల్ ఫార్ములా ఏంటో తెలియాలి. అండ్ ఎన్ కూడా తెలియాలి మనకి. ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్ అంటే తెలియాలి. సో మొత్తానికి మనం ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంపెరికల్ ఫార్ములా మనం ఎలా కనుక్కోవాలి మీకు చెప్తానని చెప్పాను కదా. చూడండి, ఇదిగో ఇప్పుడు ఎంపెరికల్ ఫార్ములా మనం ఎలా కనుక్కుంటామంటే, మనకి ఏవైతే ఎలిమెంట్స్ అనేటువంటివి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడో ఆ పర్సెంటేజ్ రాసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది, ఇలా టేబుల్ వేసుకోండి ఒకటి. ఓకేనా, ఫస్ట్ సెక్షన్ నెంబర్ ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా, ఇది ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, ఎంత పర్సెంటేజ్ వెయిట్ ఇచ్చాడు మనకి, ఇదిగో హైడ్రోజన్ 4.07% ఇచ్చాడు. కార్బన్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, 24.27% ఇచ్చాడు. క్లోరిన్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు మనకి, 71.65% అనేది మనకి ఇచ్చాడు. ఓకేనా, ఈ ఎంపెరికల్ ఫార్ములా మనకి రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగో ఈ పర్సంటేజ్ ఉంది కదా, పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ షార్ట్కట్లో రాస్తున్నాను, బై పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ బై మోలార్ మాస్. ఇది పర్సంటేజ్ ఆఫ్ గివెన్ మాస్ అనట్లే, అంటే పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వెయిట్ ఇచ్చాడు బై అండ్ దాని అటామిక్ వెయిట్, దాని యొక్క వాటిని మనకి అటామిక్ వెయిట్ని చేయాలి. ఫస్ట్ మనం ఇది చేయాలి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ది మనం కనుక్కుంటున్నాం, ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చానో మనకి చెప్పండి, ఇదిగో 4.07% ఇచ్చాడు. బై దీని అటామిక్ వెయిట్ ఎంత, హైడ్రోజన్ది 1. సో ఎంత వచ్చింది మనకి, 4.07 అనేది మనకు వచ్చింది. అచ్చా సార్ ఓకే. సేమ్ అదేవిధంగా కార్బన్ది కనుక్కుంటున్నాను, మనకి కార్బన్ ఏమొస్తుంది చెప్పండి, మనకి కార్బన్ ఎంత ఇచ్చాడు, 24. ఇదంతా మనకి హైడ్రోజన్ది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ కార్బన్ది చూద్దాం నాన్న, 24.27 బై ఒక కార్బన్ యొక్క బరువు ఎంత చెప్పండి, 12. ఓకేనా, సో 12తో దీన్ని డివైడ్ చేయండి, ఎంత వస్తుంది చెప్పండి మనకి, అప్రాక్సిమేట్లీ వాటిని మనకి 1224.2 ఉంది మనకి 2 సంథింగ్ ఎంత వస్తుంది మనకి, 2.02 అనేది మనకు వస్తుంది, 2.02 అనేది మనకు వస్తుంది అప్రాక్సిమేట్లీ. అచ్చా సార్ ఓకే. అండ్ లెటస్ ఫైండ్ వాటిని మనకి, ఇదిగో క్లోరిన్ కనుక్కోండి. చలో క్లోరిన్ కనుక్కుంటున్నాం. క్లోరిన్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, వెరీ సింపుల్ 7. ఇగో ఇక్కడ రాస్తున్నా కొంచెం, 71 ఇక్కడ 71 పాయింట్ వాటిని మనకి 71.65 బై ఒక క్లోరిన్ బరువు ఎంత, 35.5. ఆమె రైట్, 35.5. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి మనకి, అరౌండ్ వీ విల్ గెట్ వాట్ మనకి 2 పాయింట్ ఎంత వస్తుంది మనకి, 01 అనేది మనకు వస్తుంది, 01 అనేది మనకు వస్తుంది. అచ్చా సార్ ఓకే. సో ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవాలి అన్నట్టయితే మనకి ఏ ఎలిమెంట్ లేదంటే ఏ ఆటమ్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు ఆ పర్సెంటేజ్ బై దాని అటామిక్ వెయిట్. హైడ్రోజన్ 4.07% ఇచ్చాడు బై దాని అటామిక్ మాస్. క్లోరిన్ మన కార్బన్ ఎంత ఇచ్చాడు, 24.27 బై దాని వాటిని మనకి అటామిక్ వెయిట్. అదేవిధంగా క్లోరిన్ ఎంత మనకి 71.65 మళ్ళీ దాని బై అటామిక్ వెయిట్. ఇలా చేసినట్లయితే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా, వాల్యూ అనేటువంటి వస్తుంది. ఇప్పుడు మనం ఈ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 3 వాల్యూస్లో ప్రతి వాల్యూని ఏం చేయాలి మనకి, ప్రతి వాల్యూని ఓకేనా, 3 వాల్యూస్లో ప్రతి వాల్యూని ఓకేనా
ఈ మూడింట్లో చిన్న నెంబర్తో డివైడ్ చేయాలి. ఇప్పుడు మూడింట్లో అన్నిటికన్నా స్మాల్ నెంబర్ ఏంటిది? అఫ్ కోర్స్ 0.02 0.01 అప్రాక్సిమేట్లీ సేమ్. ఓకేనా, జస్ట్ ఒక ఇంత కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంది. బట్ ఈ మూడిట్లో అన్నిటికన్నా చిన్న ఏంటిది? 0.21. ఇప్పుడు ఈ 0.21తో 2.01తో దీన్ని మూడింటిని డివైడ్ చేయాలి. ఫస్ట్ దీన్ని డివైడ్ చేస్తుంది దేంతో 4.07ని మనం 2.01తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ దీన్ని కూడా 2.02ని మళ్ళీ 2.01తో డివైడ్ చేయాలి. మళ్ళీ 2.01ని కూడా 2.01తో డివైడ్ చేయాలి. 2.01తో డివైడ్ చేయాలి. అచ్చా సార్, ఓకే, డివైడ్ చేస్తున్నాం. ఎంత వస్తుంది మనకి? 2 1s 2 2s అప్రాక్సిమేట్లీ 2 వస్తుంది. అప్రాక్సిమేట్లీ 2. ఓకేనా, అంతే. 2 అని మెన్షన్ ఎప్పుడు కదా మనకి నియరెస్ట్ మనకి ఏముండాలి? సింప్లెస్ట్ రేషియోలో మనకి ఉండాలి మనకి. ఓకేనా, చూడండి. నెక్స్ట్ ఇది కూడా ఇది ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 1 వస్తుంది. ఇది ఎంత వస్తుంది మనకి? అప్రాక్సిమేట్లీ 1 వస్తుంది. అచ్చా, చూడండి. ఇప్పుడు హైడ్రోజన్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. కార్బన్ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. అదేవిధంగా క్లోరిన్ అనేది ఎంత వచ్చి చెప్పాను మనకి? 1 వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇదిగో H2 Cl2 H2 వాటిని మనకి C1 H2 అండ్ C1 అదేవిధంగా Cl1. దిస్ ఈస్ వాటిని మనకి ఎంపెరికల్ ఫార్ములా. ఏంటి మనకి? ఎంపెరికల్ ఫార్ములా. అర్థమైందా మనకి? ఎంపెరికల్ ఫార్ములా అర్థమైందా? ఇప్పుడు ఛాన్స్ ఉంది నా మనకి, ఛాన్స్ ఉంది ఇప్పుడు కూడా. లాస్ట్ డేట్ ఎప్పుడో నాకు ఐడియా లేదు, బట్ ఛాన్స్ అయితే ఇప్పటికీ ఉంది. యూ కెన్ జాయిన్ సూర్య మిస్టర్ 360. ఓకే, అర్థమైంది? ఎంపెరికల్ ఫార్ములా మీకు వచ్చిందా? ఎస్, సగం బాధ మనకు మొత్తం అయిపోయింది. ఓకేనా, సగం మొత్తం అయిపోయింది. ఓకేనా, సో ఇలా వాల్యూస్ని కనుక్కున్న తర్వాత ఈ 3 వాల్యూస్లో చిన్న వాల్యూతోని ఈ మూడింటిని డివైడ్ చేసిన తర్వాత మనకి సింప్లెస్ట్ రేషియో వస్తుంది. ఈ సింప్లెస్ట్ రేషియోలో ఓకేనా, ఇప్పుడు హైడ్రోజన్ 2 వచ్చింది కాబట్టి H2, కార్బన్ 1 వచ్చింది కాబట్టి C1, క్లోరిన్ కూడా మనకి వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఎంత? C1. ఎంపెరికల్ ఫార్ములా వచ్చింది. ఎంపెరికల్ ఫార్ములా వచ్చింది కాబట్టి మనం మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవడం అనేది వెరీ సింపుల్ కదా. ఓకేనా, మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవడం వెరీ సింపుల్ కదా, వెరీ సింపుల్. ఓకేనా, సో ఇప్పుడు మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఎంపెరికల్ ఫార్ములా ఇదిగో. మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? మనకి ఇక్కడ రాసిన వచ్చింది ఇదిగో. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ మాలిక్యులర్ ఫార్ములా మనకి ఏం తెలియాలి? ఎంపెరికల్ ఫార్ములా అండ్ ఇంటూ n తెలియాలి. ఓకేనా, సో మీ అందరికి ఎంపెరికల్ ఫార్ములా తెలుసు కదా. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఎంత వచ్చింది మనకి? ఇదిగో H2 ఓకేనా, C1 Cl1 ఉందా? SR ఉంది, HR ఉంది. ఓకే Cl1 అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి n ఎంతో తెలుసా? తెలీదు. n ఎంతో తెలియదు కదా. సో ఇప్పుడు n కనుక్కోవాలి. n ఎలా కనుక్కుంటాం చెప్పండి మనకి? సో n కెన్ బి ఫైండ్ అవుట్ బై వాటిని మనకి మాలిక్యులర్ ఫార్ములా వెయిట్, మాలిక్యులర్ ఫార్ములా మాస్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్. చెప్పండి మనకి ఇది ఎంపెరికల్ ఫార్ములా మనకి ఎంత వచ్చింది చెప్పండి మనకి? ఎంపెరికల్ ఫార్ములా వి గాట్. ఓకేనా, ఎంపెరికల్ ఫార్ములా వి గాట్ H2 C1 Cl1. H2 అంటే ఒక హైడ్రోజన్ బరువు ఎంత? 1. 2 ఉన్నాయి కాబట్టి ఎంత? 2 ప్లస్ ఒక కార్బన్ ఎంత? 12 అండ్ ఒక క్లోరిన్ ఎంత మనకి? 35.5. సో మొత్తం క్యాలిక్యులేట్ చేయండి మనకి ఎంత వస్తుంది మనకి? 49 ఎంత వస్తుంది మనకి? ఓకేనా, ఎంత వస్తుంది మనకి? 49.5 అనేది మనకు వస్తుంది. రైట్, 49.5 అనేది మనకి వస్తుంది. అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఏమి ఇచ్చిండు క్వశ్చన్లోనే ఇచ్చాడుగా మనకి. ఎంత ఇచ్చిండు మనకి? 98.96 ఇచ్చిండు బై ఎంత మనకి? ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ 91.5 వచ్చింది. సో ఎంత వస్తుంది మనకి? 1s అదేవిధంగా 2s. ఓకేనా, అరౌండ్ మనకి 2 అనేది ఆన్సర్ వస్తుంది. 2 ఓకేనా, 2 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ మనకి ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. సో మాలిక్యులర్ ఫార్ములా ఈక్వల్ టు వాటిని మనకి ఇదిగో ఎంపెరికల్ ఫార్ములా 2 కదా. సో ఇక్కడ మనకి దీన్ని మొత్తం మనం 2తోనే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, 2తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది చెప్పండి మనకి? సో H4 అవుతుంది. రైట్, H4 అనేది అవుతుంది. అవుతుందా అవదా? ఓకేనా, అవుతుందా అవదా? ఎస్ అవుతుంది సార్, H4 అనేది అవుతుంది. కార్బన్ అయితే మనకి C2, అదేవిధంగా హైడ్రోజన్స్ ఎన్ని అయితే మనకి 4 అవుతాయి, అదేవిధంగా క్లోరిన్స్ ఎన్ని అవుతాయి మనకి 2 అవుతాయి. ఓకేనా, ఇదిగో C2H4 Cl2 ఈజ్ వాటిని మనకి మాలిక్యులర్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా ఎంత మనకు ఆల్రెడీ తెలుసు. దిస్ ఇస్ ద ఎంపెరికల్ ఫార్ములా, దిస్ ఇస్ ద మాలిక్యులర్ ఫార్ములా. ఇలా మనం కనుక్కోవాలన్న. ఓకేనా సార్, హౌ టు ఫైండ్ ద మాస్ ఆఫ్ ది ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యూల్ ఆఫ్ ది ఫార్ములా when they are not given in the question. Sir, how can we find mass of empirical formula? ఓకే, మాస్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవాలంటే మనం ఎలా చేస్తాం?
ఇదిగో ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవాలి. మాస్ ఆఫ్ ఎంపెరికల్ ఫార్ములా మనకి రావాలంటే ఫస్ట్ మనం ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవాలి. నీకు ప్రాసెస్ మొత్తం ఆల్రెడీ చెప్పేసాను ఎంపెరికల్ ఫార్ములా ఎలా కనుక్కోవాలనేది. ఎంపెరికల్ ఫార్ములా కనుక్కున్న తర్వాత ఇదిగో చూడండి, ఇదిగో ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ని ఎలా కనుక్కోవచ్చు. దీంట్లో ఉన్న ఇండివిజువల్ ఆటమ్స్ యొక్క వెయిట్ మొత్తం క్యాలిక్యులేట్ చేసినట్టే మనకి మొత్తం ఎంపెరికల్ ఫార్ములా ఓకేనా, మొత్తం యాడ్ చేసినట్టు ఎంపెరికల్ ఫార్ములా వెయిట్ వస్తుంది ఓకేనా. ఇకపోతే మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా 90% ఆఫ్ ది కేసుల్లో క్వశ్చన్స్లోనే ఇస్తాడు, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు. క్వశ్చన్స్లోనే ఇస్తాడు, మోస్ట్ ఆఫ్ ది కేసులో క్వశ్చన్లోనే ఇస్తాడు ఓకేనా, క్వశ్చన్లోనే ఇస్తాడు. సో మీరు కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు మనకి. ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వకపోయినా ఓకేనా, క్వశ్చన్లో ఇవ్వకపోయినా అప్పుడు మనం ఎలా చేస్తాం, మనకి క్వశ్చన్లో ఇస్తారు మనకి, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్లో ఇవ్వకపోతే మనం ఆన్సరే కనుక్కోలేము ఓకేనా, వీ కాంట్ ఫైండ్ రైట్ ఓకే, వీ కాంట్ ఫైండ్. ఓకే జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను, సో దట్ వాటి మనకి మీరు ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు ఓకేనా. మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తారు చూడండి, మీకు ఇంకో కార్బన్లో ఇంకో కాంపౌండ్లో ఏంటంటే మీ అందరికీ చెప్తున్నా చూడండిగో అనదర్ వాటిని మనకి ఇంకో క్వశ్చన్ చూడండిగో, ఏ కార్బన్ కంపౌండ్ కంటైన్స్, ఒక కార్బన్ కంపౌండ్ అంతే ఎంత కలిగి ఉంది, ఇదిగో కార్బన్ ఇంత పర్సెంట్ కలిగి ఉంది, దిస్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది కార్బన్ అండ్ దిస్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ది వాటి మనకి హైడ్రోజన్ అండ్ ఇదిగో 85.1% ఆఫ్ ది వాటి మనకి బ్రోమిన్. 3 ఓకేనా, కార్బన్ ఇంత, హైడ్రోజన్ ఇంత, అదేవిధంగా వాటి మనకి బ్రోమిన్ ఇంత. అండ్ ఇదిగో మాలిక్యులర్ వెయిట్ ఆల్రెడీ ఇచ్చిండు, ఇదిగో 187 మనకి 9 ఇచ్చిండు ఓకేనా. సో సేమ్ ఇంతకుముందు ప్రొసీజరే ఫాలో అవ్వండి. చలో ఆన్సర్ చేయండి ఎవ్రీబడి, వెరీ సింపుల్ ఓకేనా. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవాలి. ఓన్లీ మనకి ఇందులో మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమని చెప్తున్నాడు ఓకేనా. బట్ మనం ఎంపెరికల్ ఫార్ములా కనుక్కుంటే మాలిక్యులర్ ఫార్ములా వస్తే మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోమని అంటే ఇండైరెక్ట్గా ఎంపెరికల్ ఫార్ములా కూడా కనుక్కోమని, ఎందుకంటే మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపెరికల్ ఫార్ములా ఇంటూ n ఓకేనా. అచ్చా సార్ ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా కనుక్కోవాలి. ఎట్టా కనుక్కుంటాం చెప్పండి, వెరీ సింపుల్ అన్న. ఏదేది ఎంత పర్సెంట్ ఇచ్చిండు, ఇదిగో కార్బన్ ఇంత పర్సెంటేజ్ ఇచ్చిండు, దెన్ హైడ్రోజన్ ఇంత పర్సెంటేజ్ ఇచ్చిండు 2.1%, దెన్ బ్రోమిన్ ఎంత ఇచ్చిండు ఇంత పర్సెంటేజ్ ఇచ్చిండు ఓకేనా. పర్సెంటేజ్ ఇచ్చిండా, ఎస్. పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత సో దీని పర్సెంటేజ్ బై వెయిట్ ఓకేనా, పర్సెంటేజ్ బై వెయిట్ ఎంత ఇచ్చిండో దాన్ని డివైడెడ్ బై దేంతో చేయాలి, అటామిక్ వెయిట్తో డివైడ్ చేయాలి ఓకేనా. ఇప్పుడు కార్బన్ ఎంత 12.8% ఇచ్చిండు, కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత 12. సో అంటే దీన్ని మల్టిప్లై అంటే క్యాలిక్యులేట్ చేసిన డివైడ్ చేసిన అరౌండ్ 1.067 వస్తుంది. దెన్ హైడ్రోజన్ 2.1 ఇచ్చిండు, 2.1/1 అంటే అరౌండ్ ఇది 2.1 వస్తుంది ఓకేనా, ఎందుకంటే అంతే వస్తుంది. అండ్ బ్రోమిన్ ఎంత 85.1 ఇచ్చింది కదా ఓకేనా. అండ్ ఒక బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత 80. ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. మీకు అందరికీ చెప్పాను కదా స్టార్టింగ్ మాస్ అటామిక్ మాస్ అన్నిటిది గుర్తుపెట్టుకోవాలని ఓకేనా. ఊరి సూర్య నువ్వు నిద్రపోతున్నావా లేదా నాన్న, నాకు అర్థం కావట్లేదు. నిద్రపోతున్నావా లేదంటే క్లాసెస్ వింటున్నావు, ఓన్లీ ఆ మెసేజ్ లూప్లో పెట్టేసి అప్పుడే చెప్పిన కానీ నాకు అర్థం కావట్లేదు. అప్పుడే చెప్పిన కానీ నీకు ఏం చెప్పాను నాన్న, టైం అనేది ఉంది, ఇప్పటికి కూడా నువ్వు జాయిన్ అవ్వచ్చు. బట్ ఎగ్జాక్ట్గా లాస్ట్ డేట్ ఏంటో నాకు తెలియదు, ఇప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు చెప్పిన కానీ నాన్న, ఎందుకు నాన్న పదే మెసేజ్ పెట్టి డిస్టర్బ్ చేస్తావు ఓకేనా. సో జాగ్రత్త వినండి ఎవ్రీబడి ఓకేనా. ఎవరికైనా నిద్ర వస్తే ప్లీజ్ నెక్స్ట్ వేరే క్లాసులు అంటే మనం రికార్డ్ అయిపోయిన తర్వాత వినండి అన్న, ఎందుకంటే తక్కువ టైం ఉంది ఓకేనా. డైలీ టార్గెట్స్ మనం ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. అది చూడండి ఇదిగో ఎంత మనకి 80 కదా. సో 85తో క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ వాటి మనకి ఇది కూడా మనకి 1.063 అనేది మనకు వస్తుంది ఓకేనా. ఇప్పుడు ఇలా త్రీ నెంబర్స్ వచ్చినాయి కదా, దీంట్లో లోయెస్ట్ నెంబర్ ఏది, ఆబ్వియస్లీ ఓకేనా. ఈ రెండు అప్రాక్సిమేట్లీ సేమే, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఇంకా అక్యూరేట్గా కావాలంటే ఇది తీసుకోండి ఓకేనా. అన్నిటికన్నా స్మాల్, ఈ స్మాల్ వన్తోని ఇదిగో దీన్ని డివైడ్ చేయాలి, దీంతో దీన్ని చేయాలి, మళ్ళీ దీంతోనే దీన్ని డివైడ్ చేయాలి రైట్ ఓకేనా. ఇప్పుడు దీంతో దీన్ని డివైడ్ చేయండి 1 వస్తుంది రైట్. ఇప్పుడు 2.1తో ఇదిగో మనకి 1.07 డివైడ్ చేయండి అరౌండ్ 2 వస్తుంది 1తో డివైడ్ చేస్తే. అదే దీంతో డివైడ్ చేస్తే 1 వస్తుంది రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఎంత వచ్చింది మనకి ఎంపెరికల్ ఫార్ములా, కిतना आ गया ఎంపెరికల్ ఫార్ములా. ఇదిగో వెరీ సింపుల్ అన్న. కార్బన్ ఎంత వచ్చింది 1 వచ్చింది, హైడ్రోజన్ ఎంత వచ్చింది 2 వచ్చింది, బ్రోమిన్ ఎంత వచ్చింది 1 వచ్చింది, బ్రోమిన్ ఎంత వచ్చింది 1 వచ్చింది. చలో C1H2Br1, C1H2Br1, C1H2Br1. దిస్ ఈస్ వాట్ నా ఎంపెరికల్ ఫార్ములా. సో మాలిక్యులర్ ఫార్ములా ఎలా కనుక్కుంటాం, molecular formula is equal to empirical formula into n. చూడండి మరి n ఎలా కనుక్కుంటాం చెప్పండి, n is equal to molecular formula weight or molecular formula mass by empirical formula mass.
మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఎంత చెప్పండి పిల్లలు? మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు 180 ఎంతనా మనకి 187.9 187.9 బై ఎంపరికల్ ఫార్ములా వెయిట్ ఎలా కనుక్కుంటాం? C1 అంటే ఎంతనా మనకి 12 కార్బన్ ఒకటి ఉంది కాబట్టి 12 అండ్ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 బ్రోమిన్ ఒక బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత చెప్పండి పిల్లలు? ఓకేనా ఎంత మనకి 80 కదా, ఇంతమంది చెప్పుకున్నాం కదా 80 ఓకేనా ప్లస్ వాట్ మనకి 80 ఓకేనా మొత్తం ఎంత వస్తుంది చెప్పిన మనకి 94 వస్తుంది అరౌండ్ రైట్ 94 వస్తుంది. సో విల్ గెట్ వాట్ మనకి ఎంత 94 అనేది వాట్ మన ఎంపరికల్ ఫార్ములా వెయిట్ వచ్చింది. సో 94 ఓకేనా. సో 94 వాట్ మనకి దీంతో మల్టిప్లై చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ వీ విల్ గెట్ 2 అనేది మనకు వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు అంటే ఇదిగో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంపరికల్ ఫార్ములా ఎంత C1H2Br1 ఇంటూ 2 ఓకేనా. ఇదిగో C1ని 2తో మల్టిప్లై చేస్తే C2, 2ని 2తో మల్టిప్లై చేస్తే 4, 1ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత మనకి 2. సో ఏంటి మనకి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి C2H4 అదేవిధంగా Br2. వెరీ గుడ్ ఎవ్రీబడి, వెరీ గుడ్ ఎవ్రీబడి. హేమంత్ వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న హేమంత్. నాగరెడ్డి వెరీ గుడ్ నాన్న, వెరీ వెరీ గుడ్. అర్థమైంది కదా? ఎస్. యూనిక్ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఎవ్రీబడి, వెరీ 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 గుడ్ ఓకేనా. వెరీ 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 గుడ్ ఎవ్రీబడి. లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆ లైక్ బటన్ హిట్ చేయండి అన్న. ఎట్టనన్నా ఇట్టాగైతే ఆ లైక్ బటన్ హిట్ చేయండి ఎవ్రీబడి. గివ్ మీ 1 సెకండ్ అన్న. ఓకే. సో ఎవ్రీబడి జాగ్రత్త విండి. లెటర్స్ మూవ్ ఇన్ టు వాట్ మనకి నెక్స్ట్ ఇదిగో మనకి కరెక్ట్ ఆన్సర్ ఇది వస్తుందా? ఓకే. సో మీకు ఓకే లెటర్స్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్ నేను మీ అందరికి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, జాగ్రత్త చూడండి. సాల్వ్ చేస్తారా? క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ కనుక్కుంటారా? నేను క్వశ్చన్ చదివేలోపు మీరు ఆన్సర్ కనుక్కోండి ఓకేనా. క్వశ్చన్ చదివేలోపు ఆన్సర్ కనుక్కోండి. క్వశ్చన్ చూడండి ఎవ్రీబడి ఓకేనా. అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఎసిటైలిన్ అండ్ బెంజిన్ ఏమేమి ఉన్నాయి మనకి? ఎసిటైలిన్ అండ్ బెంజిన్ ఉన్నాయి. బోత్ హ్యావ్ ఎంపరికల్ ఫార్ములా CH. అచ్చా, రెండు ఎసిటైలిన్ అండ్ యు నో వాట్ బెంజిన్ది కూడా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సో రెండింటి యొక్క ఎంపరికల్ ఫార్ములా ఏంటంట? ఎంపరికల్ ఫార్ములా అంటే రెండింటి కూడా CH అంట. అచ్చా సార్ ఓకే. And the molecular masses of the acetylene benzene are అచ్చా ఇదిగో రెండింటి యొక్క మాలిక్యులర్ మాసెస్ కూడా ఇస్తున్నాడు. దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఎంత ఇచ్చాడు? 26 ఇచ్చాడు. దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఎంత ఇచ్చాడు? 78 ఇచ్చాడు. అచ్చా సార్ ఓకే రెస్పెక్టివ్లీ. అండ్ డెడ్యూస్ ద మాలిక్యులర్ ఫార్ములా. అచ్చా మాలిక్యులర్ ఫార్ములా ఏంటో కనుక్కోమన్నాడు. సో దే హ్యావ్ గివెన్ ద ఎంపరికల్ ఫార్ములా, దే హ్యావ్ గివెన్ ద మాలిక్యులర్ వాట్ మనకి మాసెస్ ఓకేనా ఇచ్చాడు. ఎంత సింపుల్గా దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు చెప్పండి అన్న. చలో ఎవ్రీబడి ఫైండ్ అవుట్ చేయండి. ఎవ్రీథింగ్ దే హ్యావ్ గివెన్ ఓకేనా. ఎవ్రీథింగ్ దే హ్యావ్ గివెన్ మొత్తం ఇచ్చేసానన్నా, మీరు చేయాల్సింది ఏం లేదు ఓకేనా. ఇచ్చేసలేదు ఓకేనా. ఫటాఫట్ రాసుకుని దీనికి ఆన్సర్ చెప్పండి పిల్లలు ఎవ్రీబడి. చెప్పండి ఆన్సర్ చెప్పండి పిల్లలు, ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మనకి మాలిక్యులర్ ఫార్ములా కనుక్కోవాలంటే ఏం చేయాలి చెప్పండి పిల్లలు? మాలిక్యులర్ ఫార్ములా, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద మాలిక్యులర్ ఫార్ములా యూ హ్యావ్ టు నో ద ఎంపరికల్ ఫార్ములా ఇంటూ ఎన్. ఎంపరికల్ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఎంపరికల్ ఫార్ములా రెండింటిది CHA. చలో రెండింటిది CHA ఓకే సార్, రెండింటిది CHA. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ మనకి ఎన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను చెప్పండి పిల్లలు ఓకేనా. ఎంపరికల్ ఫార్ములా వెయిట్, ఇప్పుడు ఎంపరికల్ ఫార్ములా తెలిసింది కదా, ఎంపరికల్ ఫార్ములా CH కదా. ఎంపరికల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు CH అండ్ ఎంపరికల్ ఫార్ములా వెయిట్ ఏమొస్తుంది? కార్బన్ది 12, హైడ్రోజన్ది 1 ఈజ్ ఈక్వల్ టు వాట్ మనకి 13 వస్తుంది మనకి. అచ్చా సార్ ఓకే. సో ఎన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనకి? మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ బై ఎంపరికల్ ఫార్ములా వెయిట్ అనేది మనకు మాలిక్యులర్ ఫార్ములా వెయిట్ అదేవిధంగా ఎంపరికల్ ఫార్ములా వెయిట్ అనేది మనకు కావాలి. ఇక మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాట్ మనకి ఎసిటైలిన్ ఓకేనా. ఎంత ఇచ్చాడు ఎసిటైలిన్ది? 26 ఇచ్చాడు ఓకేనా. ఇప్పుడు మనం ఎసిటైలిన్ వాటిని మనకి ఎసిటైలిన్ది కనుక్కుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎసిటైలిన్ మాలిక్యులర్ మాస్ మనం కనుక్కుందాం ఓకేనా. సో డిడక్ట్ ద వాట్ మనకి దేర్ మాలిక్యులర్ ఫార్ములాస్ ఓకేనా. ఫస్ట్ మనం ఎసిటైలిన్ది కనుక్కుందాం. ఎసిటైలిన్
ఎసిటైలిన్ కనుక్కుందాం. ఓకేనా, ఎసిటైలిన్ కనుక్కుందాం. సో ఎసిటైలిన్కి సంబంధించినటువంటి వాటిని మనకి మాలిక్యులర్ మాస్ ఎంత 26. ఓకేనా, 26 కదా. 26 బై వాటిని మనకి 13 అంటే ఎంత 2. ఓకేనా, 2నే కదా. ఎస్ 2. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది. సో సిహెచ్ టేకెన్ వాటిని ఇంటూ వాటి మనకి 2. ఓకేనా, ఏమొస్తుంది C2H2 వస్తుంది. దిస్ ఇస్ వాటిని మనకి ఎసిటైలిన్. ఓకేనా, ఎసిటైలిన్. లెట్ us see వాటిని మనకి బెంజిన్ మనం ఇప్పుడు మనకి మాలిక్యులర్ ఫార్ములా కనుక్కుందాం. ఓకేనా, మాలిక్యులర్ ఫార్ములా కనుక్కుందాం. ఓకేనా, సో ఎంపెరికల్ ఫార్ములా మాస్ ఎంత 13. ఓకేనా, 13. ఓకేనా, 13. అండ్ అదేవిధంగా మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఎంత బెంజిన్ది. ఓకేనా, బెంజిన్ మాలిక్యులర్ ఫార్ములా మాస్ ఎంత మనకి 78. ఓకేనా, 78 కదా. సో 78. ఓకేనా, 78 కదా. సో ఇది ఎంత వస్తుంది చెప్పండి మనకి 78 బై వాట్న మనకి 13 అంటే 6 జా. ఓకేనా, 6 జా. ఓకేనా, 13 ఆర్ 78. 13 6 78. రైట్. ఓకేనా, ఇప్పుడు బెంజిన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఎంపెరికల్ ఫార్ములా ఏంటి మనకి CH. అండ్ అదేవిధంగా ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. చలో 6. ఓకేనా, సేమ్ వస్తుంది C6H6. C6H6 is the molecular formula of benzene and C2H2 is the formula of molecular formula of acetylene. चलो कितना इजी है यार, तुम तो फाइंड कर दिया यार, अच्छी बात है. वेरी गुड एवरीबॉडी. श्री भानु संजय वेरी गुड ना, वेरी वेरी गुड. ओके एवरीबॉडी ట్రై చేయండి, నా ప్రయత్నించండి. ప్రయత్నిస్తే చేయందు ఇంకేమి లేదు. అర్థమైందా. C2H2 అనేది ఏంటి మనకి ఎసిటైలిన్. రైట్, బెంజిన్ ఏమొస్తుంది C6H6. ఓకేనా. అచ్చా సార్, ఓకే వెరీ గుడ్ ఎవ్రీబడి. ఓకే, సో లెట్ us సాల్వ్ వన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. చెప్పండి ఎవ్రీబడి. సో ఐ విల్ గోయింగ్ టు రీడ్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ టు టెల్ द आंसर. इसका आंसर भी वेरी सिंपल है यार, वेरी वेरी सिंपल. कैसे फाइंड आउट करना देखो. The simplest formula of a compound containing 50% of the element X. अच्छा, ఒక సింప్లెస్ట్ ఫార్ములా అంటే ఎంపెరికల్ ఫార్ములా అన్నట్టు. సింప్లెస్ట్ ఫార్ములా అంటే ఏంటి ఎంపెరికల్ ఫార్ములా. ఓకేనా, ఎంపెరికల్ ఫార్ములా అంటే సింప్లెస్ట్ ఫార్ములా. ఓకేనా. ఓకే, ఒక సింప్లెస్ట్ వాటిన మనకి ఫార్ములా ఆఫ్ కంపౌండ్ కంటైన్స్ 50% ఆఫ్ ది ఎలిమెంట్ ఎక్స్ అంట. ఒక కాంపౌండ్ యొక్క ఎంపెరికల్ ఫార్ములాలో ఎక్స్ అనేది ఎంత పర్సెంట్ ఉందంట మనకి 50% ఉందంట. అండ్ దాని అటామిక్ మాస్ అంట, అటామిక్ మాస్. దీని అటామిక్ మాస్ వెరీ ఇంపార్టెంట్. అటామిక్ మాస్ ఎంత ఇచ్చాడు. ఆ ఎక్స్ ఎలిమెంట్ మనకి ఏందో తెలియదు కాబట్టి, ఏదో తెలియకపోతే అటామిక్ మాస్ కనుగొనడం కష్టం కాబట్టి వాడే క్వశ్చన్లు ఇచ్చిండు. ఎంత ఇచ్చి మనకి 10 ఇచ్చిండు. అచ్చా సార్, ఓకే. నెక్స్ట్ అండ్ 50% ఆఫ్ ది ఎలిమెంట్ వై. అచ్చా, ఇంకో ఎలిమెంట్ కూడా ఉందంట. ఓకే, ఎంపెరికల్ ఫార్ములాలో 2 ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందిగో CH ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా బెంజిన్. ఇందులో CH మనకి 2 తెలుసు, కానీ ఇక్కడ వాడు ఒక కాంపౌండ్ చెప్పి ఇది ఎంపెరికల్ ఫార్ములా బెంజిన్. ఈడ ఒక ఎంపెరికల్ ఫార్ములా చెప్పిండు, అందులో ఎక్స్ ఉంటుందట వై ఉంటుందట. ఓకేనా, బట్ ఎక్స్ వై అంటే మనకు తెలియదు కదా. ఓకేనా, ఇక్కడ కార్బన్ మాస్ అంటే 12 మనం చెప్తాం, హైడ్రోజన్ మాస్ అంటే మనం 1 మనం చెప్తాం. బట్ ఇది తెలియదు కాబట్టి వాడు క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఎంత 10 ఇచ్చిండు. దీన్ని ఎంత ఇచ్చిండు మనకి వైది ఇది కూడా 20 ఇచ్చిండు. అచ్చా సార్ 20 ఇచ్చిండు. ఓకేనా, దీని అటామిక్ మాస్ 20 ఇచ్చింది. ఇది కూడా 50% ఉందంట. 50% రెండు కూడా 50% ఉన్నాయంట. అంటే ఓకేనా, 100 ఉంటే 50% రెండు. ఓకేనా, అచ్చా ఓకే. అచ్చా సార్ ఓకే. సో వాట్ దే ఆర్ ఆస్కింగ్ ద సింప్లెస్ట్ ఫార్ములా అడుగుతున్నాడు. ఆ రెండింటి యొక్క సింప్లెస్ట్ ఫార్ములా అడుగుతున్నాడు. ఓకేనా, ఎంపెరికల్ ఫార్ములా మనల్ని ఏంటి అని అడుగుతున్నాడు. అచ్చా సార్ చూద్దామా ఇప్పుడు. అరే ఏ తో వెరీ సింపులేయా, సింపులా కాదా, సింపులా కాదా. ఎంపెరికల్ ఫార్ములా ఎట్టా కనుకుంటాం చెప్పు. నిన్నే అడుగుతున్నాడు ఎంపెరికల్ ఫార్ములా ఎట్టా కనుకుంటాం. దీని పర్సెంటేజ్ ఇచ్చిండు, ఎలిమెంట్ ఎంత ఇచ్చిండు, ఎక్స్ అనేది ఎంత ఇచ్చిండు 50% ఇచ్చిండు. వై అనేది ఎంత ఇచ్చిండు, అరే ఇది కూడా 50% ఇచ్చిండు. అచ్చా, అటామిక్ వెయిట్ ఎంత ఇచ్చిండు చెప్పండి ఇదిగో. ఓకేనా, ఇప్పుడు మనం ఈ పర్సంటేజ్ని ఏం చేయాలి, బై అటామిక్ వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇదిగో 50% బై అటామిక్ వెయిట్ ఎంత దీన్ని 10. వై 50% ఇచ్చిండు, దీని అటామిక్ వెయిట్ ఎంత 20. అచ్చా 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. అంటే ఇక్కడ 5 వస్తుంది మనకి. అండ్ ఇక్కడ 2 అంటే 2 అంటే మనకి 2.5 వస్తుంది. ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత వచ్చిన మనకి 5 వచ్చింది. ఇక్కడ ఎంత మనకి 2.5 వచ్చింది. 2.5 5లో సగం ఎంత 2.5.
2.5. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఏం చేయాలి మనం? ఓకేనా, ఈ వాల్యూస్ని ఏం చేయాలి? ఈ రెండిట్లో ఏదైతే తక్కువ వాల్యూ ఉందో దాంతో ఈ రెండింటిని డివైడ్ చేయాలి. ఇప్పుడు రెండిట్లో తక్కువ వాల్యూ ఏంటిది? 2.5 ఉంది కదా, ఈ 2.5ని మనం 5తో డివైడ్ చేయాలి, మళ్ళీ 2.5తో చేయాలి. సో 5 డివైడెడ్ బై 2.5 and 2.5 डिवाइडेड बाई 2.5. ये कैंसिल आउट करेगा तो 2 आएगा, ये कैंसिल आउट करेगा तो 1 आएगा. 2 and 1 అంటే x అనేది ఎంత ఉండాలి? 2 ఉండాలి. y అనేది ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఖతం. దిస్ ఈజ్ ద ఎంపెరికల్ ఫార్ములా ఆఫ్ వాట్ ना మనకి అకార్డింగ్ టు ద క్వశ్చన్. इसका आंसर क्या है? ऑप्शन सी. वेरी गुड एवरीबॉडी, वेरी गुड एवरीबॉडी. ఓకే, సో ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి వాట్ మనకి x2, అదేవిధంగా y1 అంటే దిస్ వన్. 1 మెన్షన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇది కూడా చెప్పారా? ఓకేనా, మీ అందరూ తెలుసు కదా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అందరూ కూడా. ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. అచ్చా, ఓకే, వెరీ గుడ్. ఓకే, సో అందరికైతే ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా క్రిస్టల్ క్లియర్ కదా? క్రిస్టల్ క్లియర్ కదా? మళ్ళీ ఏడా డౌట్ లేదు కదా? అచ్చా, ఓకే, వెరీ గుడ్. లెట్ us see. సార్, హాయ్ సార్, I am Jakaria. Hi Jakaria, remember me, I have also taken the MPC. Should I follow this lecture for chemistry? Sure, no, 200% you can you can follow. Jakaria, he is basically is a class 10th student nana mana 8th 9th 10th channel సంబంధించినటువంటి స్టూడెంట్స్. అండ్ హోప్ లాస్ట్ మన స్టూడెంట్ ఇక్కడికి మళ్ళీ వచ్చి క్లాసెస్ వినడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. జకరియా, యూ కెన్ డెఫినెట్లీ ఫాలో దిస్, వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఎంపీసీ స్టూడెంట్స్ కాదు, బైపీసీ స్టూడెంట్స్ కాదు, అందరికీ కెమిస్ట్రీ ఉంటుంది. యూ కెన్ బ్లైండ్లీ ఫాలో ఇట్. జేఈకి ప్రిపేర్ అవుతున్నా, నీట్కి ప్రిపేర్ అవుతున్నా, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నా, మూడిట్లో దేనికి ప్రిపేర్ అవుతున్నా నువ్వు ఫాలో అవ్వు. కాన్సెప్ట్స్ మొత్తం నేను నీకు ప్రొవైడ్ అనేటువంటి చేస్తాను. రైట్? కింగ్ ఇన్ బి. సో ప్లీజ్ టెల్ మీ సార్, ఐఎమ్ ఫస్ట్ టైం join. Can your topics all lessons colleges first lesson వరకు కంప్లీట్ చేశారు, కానీ వన్ షాట్ వింటే ఆల్ టాపిక్స్ కవర్ అయిపోయేదా? నాకు అర్థం కాలేదు మనకి. ఓకేనా, అన్నీ కవర్ చేస్తాను, బట్ వన్ షాట్ వింటే వన్ షాట్ చేస్తాను అన్న. ఓకేనా, వన్ షాట్ చేస్తాను, అన్ని టాపిక్స్లో కవర్ చేస్తాను. నో డోంట్ వర్రీ, నో ప్రాబ్లం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నౌ లెట్ us see. ఇప్పుడు మనం స్టాయిక్యోమెట్రీకి ఇన్ డెప్త్గా మన స్టాయిక్యోమెట్రీలోకి అడుగు పెట్టబోతున్నాం. సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అండ్ ఇదిగో దీంట్లో మనం ఏంటి మనకి స్టాయిక్యోమెట్రీ టాపిక్లోకి మనం అడుగు పెడుతున్నాం అన్న. రైట్? ఓకే, స్టాయిక్యోమెట్రీ చూడండి ఎవ్రీబడి, జాగ్రత్త వినండి. స్టాయిక్యోమెట్రీ, ఓకేనా, స్టాయిక్యోమెట్రీ టాపిక్ అంటే ఏంటి చూద్దాం. స్టాయిక్యోమెట్రీ ఏంటి, స్టాయిక్యోమెట్రీ టాపిక్ ఏంటి? ఓకేనా, సో స్టాయిక్యోమెట్రీకి మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా దీంట్లో కెమికల్ రియాక్షన్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్. జకరియా, ఐ థింక్ యూ హ్యావ్ లెర్న్ ఇన్ క్లాస్ 10th కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ టాపిక్ నువ్వు నేర్చుకొని ఉంటావు. రైట్? ఓకేనా, దాంట్లో బేసిక్ కెమికల్ రియాక్షన్స్ గురించి మనకు ఐడియా ఉండాలి. అండ్ అదేవిధంగా బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ గురించి కూడా ఐడియా ఉండాలి. చూడండి ఇదిగో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. సో రీఅరేంజ్మెంట్ అండ్ ఆటమ్ బిట్వీన్ ద వేరియస్ మాలిక్యూల్స్ ఆఫ్ ది రియాక్టెంట్స్ టు ఫార్మ్ ఎ న్యూ మాలిక్యూల్ అండ్ ప్రొడక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కెమికల్ రియాక్షన్ అంటే మీ అందరికీ తెలుసు. కెమికల్ రియాక్షన్స్లో బేసికల్గా ఏం జరుగుతుందో చెప్పండి మనకి. రియాక్టెంట్స్ will going to produce ప్రొడక్ట్స్ని మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. లెట్ us say మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా, ఉప్పుని మనం ఏమంటాం? సోడియం క్లోరైడ్ అంటాం. సోడియం క్లోరైడ్ ఈజ్ అ ప్రొడక్ట్. ఇది ఎలా ఫామ్ అవుతుంది? సోడియం ప్లస్ క్లోరిన్ అనే రెండు రియాక్టెంట్స్ రియాక్షన్కి గురి అవ్వడం ద్వారా మనకి సోడియం క్లోరైడ్ అనేటువంటి ప్రొడక్ట్స్, ఉప్పు మనకి ఫామ్ అవుతుంది. మనం పాలిథీన్ కవర్స్ని మనం యూజ్ చేస్తాం కదా మనకి. ఓకేనా, పాలిథీన్ కవర్. ఓకేనా, సో పాలిథీన్లో సో మెనీ ఈథేన్ మాలిక్యూల్స్ పాలిమరైజేషన్ ఓకేనా జరగడం ద్వారా మనకి ఓకేనా మనకి పాలీఈథీన్ ఫామ్ అవుతుంది. పాలీఈథీన్ ఈజ్ అ ప్రొడక్ట్. అది దేని నుంచి ఫామ్ అవుతుంది? ఈథీన్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఈథీన్ ఈజ్ అ రియాక్టెంట్ అండ్ పాలీఈథీన్ ఈజ్ అ ప్రొడక్ట్. పాలిథీన్ కవర్స్ మనం యూజ్ చేస్తాం కదా. సో ఎవ్రీథింగ్ మనకి కెమిస్ట్రీలో చాలా మట్టి కెమిస్ట్రీ అనేటువంటి ఇన్వాల్వ్ అయిపోతుంది మై డియర్ స్టూడెంట్స్. చాలా కెమిస్ట్రీ అనేటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి అయిపోతుంది. జాగ్రత్త ఉండండి. ఓకే ఓకే, సో మీ అందరికి అర్థమైపోయింది అనుకుందాం. ఓకేనా, ఆరో సింబల్కి ఇటు సైడ్ ఉన్నాయి వాటి మనకి రియాక్టెంట్స్, ఇటు సైడ్ ఉన్న వాటి మనకి ప్రొడక్ట్స్. దీన్ని మనము కెమికల్ రియాక్షన్ అని అంటాం సార్. అచ్చా సార్, ఓకే అచ్చా సార్, ఓకే. అండ్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఓకేనా రిప్రజెంటెడ్ బై ద కెమికల్ ఈక్వేషన్ బై యూజింగ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ది రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. సో
దీన్ని ప్రాపర్గా ఒక కెమికల్ ఫార్ములా ద్వారా మనం ఇండికేట్ అనేటువంటి చేస్తాం. లైక్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్, ఓకేనా, ఆన్ హీటింగ్, దీన్ని హీట్ చేసినట్టయితే ఇట్ విల్ ప్రొడ్యూస్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ కెన్ బి రిటన్ యాజ్, ఇది బేసికల్గా జరిగేటువంటి విషయం ఏంటి, కాల్షియం కార్బోనేట్ని హీట్ చేసినట్టయితే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది థియరీ. రియాక్షన్లో మనం ఈక్వేషన్ రూపంలో రాయాలి మనం, ఓకేనా. ఎలా రాస్తాం, ఇదిగో మనం ఏం చేస్తున్నాం, కాల్షియం కార్బోనేట్ని హీట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు రియాక్టెంట్ ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, రియాక్టెంట్, ఓకేనా, రియాక్టెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, క్లోరిన్ అండ్ సోడియం. బట్ హియర్ యూ కెన్ సీ ఓన్లీ 1 రియాక్టెంట్ మాత్రమే. దీన్ని హీట్ చేసినట్టయితే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏమంటాం, మ్యారోసైడ్కి ఇటువైడ్ ఉన్న వాటిని మనం ఏమంటాం, ప్రొడక్ట్స్ అంటాం నాన్న. అండ్ వీటిని మనం ఏమంటామంటే రియాక్టెంట్ అంటాం. వెరీ సింపుల్ ఎవ్రీబడి, ఓకే. ఎస్, అండ్ జాగ్రత్త వినండి, ఓకేనా, జాగ్రత్త వినండి. ఇది ఒక రియాక్షన్ అన్న. అండ్ ఆల్వేస్ రిమెంబర్, స్టాయికియోమెట్రీకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేసేటప్పుడు you have to what మనకి రిమెంబర్ దట్ కెమికల్ ఈక్వేషన్ మస్ట్ అండ్ షుడ్ బి వాట్ మనకి బ్యాలెన్స్డ్. సార్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి సార్, వెరీ సింపుల్. అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అకార్డింగ్ టు లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్, ఏంటంటే ఒక రియాక్షన్లో రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఆటమ్స్ అయితే, ఏవే ఆటమ్స్ అయితే ఉన్నాయో, ఎన్ని ఆటమ్స్ అయితే ఉన్నాయో, ప్రొడక్ట్ సైడ్ కూడా అన్ని ఆటమ్ అవే ఆటమ్స్ అనేటువంటి ఉండాలి. అర్థం కాలేదా? ఇంకోటి చెప్తాను, ఇది కూడా అర్థం కాదు. రియాక్టెంట్ సైడ్ ఎంత మాస్ బరువు ఉంటుందో ప్రొడక్ట్ సైడ్ కూడా అంతే బరువు అనేది ఉండాలి, రైట్. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏవైతే ఉంటున్నాయో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అవే ఉండాలి. ఇప్పుడు మనం ఈ రియాక్షన్లో చూసుకున్నట్టయితే యూ కెన్ సీ ఒక కాల్షియం ఉంది, ఒక కార్బన్ ఉంది, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. 1 కాల్షియం, 1 కార్బన్, 3 oxygen. So if you can see this side, 1 calcium, 1 oxygen and 1 carbon, okay na, and idigo oka oxygen ikkada 2 oxygens, మొత్తం ఎంత 2 + 1 = 3 oxygens and 1 calcium 1 carbon ఉంది. సో ఇటు సైడ్ కూడా మనకి 1 కాల్షియం 1 కార్బన్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో మనకి రియాక్టెంట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్ సైడ్ కూడా సేమ్ అవే ఉన్నాయి. అప్పుడు వాటి బరువు కూడా సేమే అనేటువంటిది మనకు వస్తుంది. అర్థమైందా? వాటి బరువు కూడా సేమ్ అనేటువంటి వస్తుంది. దీన్ని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం, ఓకేనా. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం, ఓకేనా. ఐ థింక్ మీ అందరికి అర్థమైంది అనుకున్నాం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, అర్థమైందా? ఓకే. అండ్ ఇదిగో కాల్షియం కార్బోనేట్ ఉంది కదా, దీని ముందర మనకి ఏం లేకపోతే 1 ఉన్నట్టే, ఏదైనా ఉంటే ఉన్నట్టే. ఎప్పుడు కానీ ఇదిగో ఈ రియాక్టెంట్స్ అదేవిధంగా ప్రొడక్ట్స్ ముందు మనం మెన్షన్ చేస్తాం కదా నంబర్, దీన్నే మనం ఏమంటామంటే స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ అంటాం. ఏమంటాం ఎవ్రీబడి? స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ లేదంటే స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్. ఎవ్రీబడి చెప్పండి కామెంట్ బాక్స్లో, రైట్. స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ అంటాం. అర్థమైందా? అచ్చా, ఓకే, అర్థమైందా? ఓకే. సో ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ చెప్తుంది. ఫార్మేషన్ ఆఫ్ ది మెయిన్లీ మోలార్ రేషియో ఆఫ్ ది ఈచ్ రియాక్టెంట్ కంబైన్డ్ మోలార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ యూ కెన్ సీ దిస్ ఇస్ ద కెమికల్ రియాక్షన్. వెన్ అల్యూమినియం ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ సల్ఫర్ డయాక్సైడ్, ఇట్ విల్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అల్యూమినియం సల్ఫేట్ ప్లస్ వాటిని మనకి H2 గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఇస్ ద కెమికల్ రియాక్షన్, రైట్? ఎస్, దిస్ ఇస్ ద కెమికల్ రియాక్షన్. ఈ కెమికల్ రియాక్షన్లో మనం చూసుకున్నట్టయితే జాగ్రత్త ఉండుగో, ఇవేంటి మనకి రియాక్టెంట్స్, ఇవేంటి మనకి ప్రొడక్ట్స్. యారో సింబల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఉన్న మనకి ప్రొడక్ట్స్. ఇక్కడ అల్యూమినియం సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, ఓకేనా, అనే 2 రియాక్టెంట్స్ రియాక్షన్కి గురై అల్యూమినియం సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటి 2 ప్రొడక్ట్స్ని మనకి ఫామ్ అనేటువంటి చేశాయి, ఓకేనా. అర్థమైందా? ఎస్. ఇప్పుడు జాగ్రత్త వినండి పిల్లలు, ఓకేనా, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషనా కాదా మీరు ఆల్వేస్ యూ హ్యావ్ టు చెక్, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇటు సైడ్ 3 అల్యూమినియం మాలిక్యూల్స్ ఆటమ్స్ అనేటువంటి ఉన్నాయి, 2 అల్యూమినియం ఆటమ్స్ అనేటువంటి ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి రియాక్టెంట్స్ ప్రొడక్ట్ సైడ్ ఏమున్నాయి మనకి, ఇటు సైడ్ మనకి 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి, ఓకేనా. సో అల్యూమినియమ్స్ అనేటువంటి బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే
3 2s వాటిని మనకి 4 హైడ్రోజన్స్ అనేటువంటి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఇట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి చెప్పండి అన్న మనకి. సరే ఒక నిమిషం, 3 2s 6 కదా, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి 3 2s 6, ఇక్కడ కూడా 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సల్ఫేట్ చూడండి, సల్ఫేట్ SO4లు ఇటు సైడ్ ఎన్ని 3 ఉన్నాయి. ఇక్కడ కూడా SO4 ఎన్ని మనకి 3 ఉన్నాయి, SO4లు 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా SO4లు కూడా 3 ఉన్నాయి. 3 ఇంటూ SO4 ఉంది కదా, సో ఇక్కడ 3 SO4 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 SO4 ఉన్నాయి. ఓకేనా. సో ఇటు సైడ్ కూడా అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వాట్ మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇదేంటంటే మనకి ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఇలాంటి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2 అని కనిపిస్తుంది కదా, ఈ రెండునే మనం ఏమంటామంటే ఓకేనా స్టాయిక్యో వాటిని మనకి ఒక నిమిషం నాన్న, దీన్నే మనం ఏమంటామంటే స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ అంటాం నాకు. ఓకేనా. స్టాయిక్యోమెట్రిక్ వాటిని మనకి కోఫిషియంట్ అంటాం మనం, స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ అంటాం దీన్ని. అర్థమైందా? ఓకే. సో ఈ నెంబర్స్ని అండ్ దీన్ని కావచ్చు, దీన్ని కావచ్చు, అండ్ ఇదిగో ఇక్కడున్న నెంబర్ని కావచ్చు, దీన్ని మనం స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇదిగో attributes the balanced chemical equation and all reagents should be written in their standard molecular formula, not as atoms. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకున్న మనకి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఏవైతే రియేజెంట్స్ ఉన్నాయో, రియాక్టెంట్స్ కావచ్చు, ప్రొడక్ట్స్, ఎప్పుడు కూడా అవి స్టాండర్డ్ మాలిక్యులర్ ఫార్ములాని కలిగి ఉండాలి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ అనేది నేచర్లో ఎలా అవైలబుల్గా ఉంటుంది చెప్పండి మనకి. ఇలా సింగిల్ యాటమ్గా హైడ్రోజన్ ఎప్పుడు కూడా ప్రజెంట్ అయి ఉండదు. ఓకేనా. సో హైడ్రోజన్ యొక్క స్టాండర్డ్ మాలిక్యులర్ ఫార్మ్ ఏంటంటే ఇది H2. నేచర్లో ఇది బైమాలిక్యులర్ స్పీసీస్, H2గానే అవైలబుల్గా ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఉందినా, మనకి ఆక్సిజన్ ఫార్ములా ఏంటి మనకి O2. ఓకేనా. ఇది యాటమ్ లాగా ప్రజెంట్ ఉంటుంది, సింగిల్ ఆక్సిజన్ లాగా. ఓకేనా. ఇది ఆక్సిజన్ లాగానే O2 లాగానే ప్రజెంట్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం స్టాండర్డ్ మాలిక్యులర్ ఫార్ములా అంటాం. మనం ఎప్పుడు కూడా రియాక్షన్లో O అని మెన్షన్ చేయకూడదు, O2 అనే మెన్షన్ చేయాలి. అండ్ హైడ్రోజన్ కూడా డైమాలిక్యులరే. ఓకేనా. అదేవిధంగా యూ కెన్ సీ క్లోరిన్. ఓకేనా. అదేవిధంగా బట్ మనకి సల్ఫర్ ఎప్పుడు కూడా SC8 రూపంలో ప్రజెంట్ ఉంటుంది. ఓకేనా. SC8 రూపంలో ప్రజెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు బ్రోమిన్ Br రూపంలో, I2 ఇలా. ఇవన్నీ స్టాండర్డ్ ఫార్మ్స్ మనకి, ఇవి ఖచ్చితంగా మనకి తెలిసినటువంటి ఉండాలి. ఇవన్నీ క్లాస్ 10th మనకి వచ్చినాయి మనకి. ఓకే, వచ్చిన మనకి అసలు అటామిక్ స్ట్రక్చర్ ఇంకా స్టార్టే చేయలేదు మనకి. ఓకేనా. అటామిక్ స్ట్రక్చర్ ఇంకా మనం స్టార్టే చేయలేదు. వి డిడ్ంట్ స్టార్ట్ బట్ మనకి అటామిక్ స్ట్రక్చర్ ఎట్. అటామిక్ స్ట్రక్చర్ మనం స్టార్టే చేయలేదు. ఇప్పుడు ఎలా కంప్లీట్ అయిపోతున్నాం మనకి. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ మనకి అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో జాగ్రత్త వినండి. నెక్స్ట్ ఎవ్రీబడి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్. For example, oxygen is written as O2, a molecule not in oxygen, and the coefficient given to the relative molar of the mass ratio of the each reagent. Let us see, ఇదిగో ఇక్కడ మనకు ఒకటి వాటిని మనకి 2 ఇక్కడ మనకి ఏంది KClO3 అనేటువంటి ఒక రియాక్టెంట్ మనకి దీన్ని హీట్ చేసినట్టయితే ఇది మనకి ఆక్సిజన్ని, అదేవిధంగా KClని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది. మనకి KClని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది. అండ్ ఇదిగో ఇది ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్గా ఉంది. రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయో ప్రొడక్ట్ సైడ్ కూడా మనకి అన్నీ ఉన్నాయి. దీన్ని మనం ఎలా చెప్తామంటే 2 moles ఆఫ్, ఇదిగో ఇక్కడ స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్గా దీన్ని మనం ఏమంటామంటే 2 moles ఆఫ్ KCl3. దీన్ని మనం హీట్ చేసినట్టయితే ఆన్ హీటింగ్, ఇది హీటింగ్కి సింబల్ ఇది మనకి. ఇది మనకి 2, ఇదిగో స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ కదా 2 moles ఆఫ్ వాటి మనకి KCl మనకి ఫామ్ చేసింది. అదేవిధంగా 3 moles ఆఫ్ వాటి మనకి ఆక్సిజన్ మనకి ఫామ్ చేసింది అని మనం చెప్పచ్చు. ఓకేనా. ఆక్సిజన్ మనం ఫామ్ చేసింది చెప్పచ్చు. సో ఇలా మనం మెన్షన్ చేయొచ్చు అన్న. వీ కెన్ మెన్షన్ లైక్ దిస్. Okay, we can mention like this. Okay, so let us solve what manaki some questions ni manam solve cheddam chudandi everybody. Okay na, questions ni manam solve cheddam chudandi manaki. So eppudu ani stoichiometric lo manam always what we have to remember everybody, మనం ఖచ్చితంగా కెమికల్ ఏదైతే రియాక్షన్ ఉందో అది బ్యాలెన్స్డ్గా ఉందా లేదో ఖచ్చితంగా చెక్ అనేటువంటి చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ చెక్ బ్యాలెన్స్ చేసిన తర్వాత మనం ఆన్సర్ అనేటువంటి చేయాలి. ఓకేనా. హలో సార్, ప్లీజ్ టెల్ మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్ వీ కెన్ టెస్ట్. నన్ను ఎక్కడ పెయిడ్ బ్యాచ్ నుంచి వస్తున్నాను, నాకు అర్థం కాదు. పెయిడ్ బ్యాచ్ నుంచి వచ్చినా మీ అందరికీ నేను ఆల్రెడీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను మనకి. DPP పెయిడ్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికి కూడా అందులోకి వెళ్ళి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మీకు. ఓకే, చెప్పండి పిల్లలు, దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఫర్ ఏ కెమికల్ రియాక్షన్ ఇచ్చిండు, స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇవ్వలే, ఇక్కడ A ఇచ్చిండు, అండ్ ఇక్కడ ఇదిగో ఇక్కడ B ఇచ్చిండు, ఇక్కడ వాటిని మనకి C ఇచ్చిండు, అండ్ ఇక్కడ కూడా వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయో చెప్పలేదు. చెప్పలేదు.
ఓకేనా. సో మనకి ఏం కనుక్కోమంటున్నాడు, ఈ ఏ అంటే స్టాయిక్యోమెట్రీ అంటే ఏ, అదేవిధంగా ప్లస్ అదేవిధంగా స్టాయిక్యోమెట్రీ బి, అదేవిధంగా మైనస్ సి, ఇది స్టాయిక్యోమెట్రీ సిని మైనస్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయండి. సో యూ కెన్ గెట్ వాట్, మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది మీకు తెలుస్తుంది. ఓకేనా, తెలుస్తుంది. ఖచ్చితంగా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి రావాలన్నా. హౌ టు బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్, 10th క్లాస్ నాన్న మనకి టాపిక్ నాన్న, 10th క్లాస్ టాపిక్ నాన్న, 10th క్లాస్ టాపిక్. ఓకే, రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయో ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి. ఓకేనా, దాన్ని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటుంది. ఓకేనా. సో మీకు స్టాండర్డ్ వేలో కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం రావాలంటే నేను చెప్తాను జాగ్రత్తగా అండి. ఓకేనా, మీకు చెప్తాను జాగ్రత్తగా. ఇదేంటి మనకి Fe ఫెర్రస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ విత్ వాట్ మనకి వాటర్. ఓకేనా, వాటర్. అండ్ ఇట్ విల్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్ మనకి ఏంటి మనకి Fe3 అదేవిధంగా O4 ప్లస్ వాట్ మనకి ఏంటిది H2 అనేటువంటిది ఫామ్ చేసింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ఉంటుంది మనకి బ్యాలెన్స్ చేయడంలో. హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ఉంటుంది. ఓకే, హిట్ అండ్ ట్రయల్ మెథడ్లో మనం ఏం చేయాలి, ఇటు ఐరన్స్ ఎన్ని మనకి ఒకటే ఉంది, బట్ ఇటు సైడ్ 3 ఉన్నాయి. ఇటు సైడ్ ఈక్వల్గా ఉండాలి కదా. ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ ఎన్ని మనకి ఒకటే ఉంది. చలో ఇక్కడ మనం 3 పెట్టినట్టు ఇటు సైడ్ ఫెర్రస్, ఇటు సైడ్ ఫెర్రస్, ఐరన్స్ అన్ని ఈక్వల్గా అయిపోయినాయి. చలో కథం. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ఇగో ఇటు సైడ్ మనకి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి పిల్లలు. హైడ్రోజన్స్ ఎన్ని ఇటు సైడ్ 2 ఉన్నాయి, బట్ ఇటు సైడ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి మనకి. దిస్ సైడ్ హైడ్రోజన్స్ ఆర్ హౌ మనీ హైడ్రోజన్స్ ఆర్ ప్రెసెంట్ మనకి చెప్పండి. 2 హైడ్రోజన్స్. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ సేమ్. అండ్ ఆక్సిజన్స్, ఇఫ్ యూ కెన్ సీ ఆక్సిజన్స్ ఎవ్రీబడి, ఇక్కడ మనకి 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, బట్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ ఒకటి ఓన్లీ 1 మాత్రమే ఆక్సిజన్ ఉంది. 1 మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఇక్కడ కూడా మనకి 4 ఆక్సిజన్స్ అనేటువంటి ప్రజెంట్ ఉండాలి కదా. సో ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మనం ఇక్కడ 4 పెట్టుకుంటున్నాం. అప్పుడు ఏమైతే ఇటు కూడా 4 ఆక్సిజన్స్ అయిపోతాయి. ఓకేనా. మనం ఇప్పుడు ఐరన్ని బ్యాలెన్స్ చేసినాం, ఇటు 3 ఉన్నాయి, ఇటు 3 ఉన్నాయి. ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేసినాం, ఇటు 0 ఉన్నాయి, ఇటు 0, ఇటు 4 ఉన్నాయి, అండ్ ఇటు కూడా 4 ఉన్నాయి. బట్ ఇదిగో హైడ్రోజన్ చూడండి, ఇదిగో 4 2 8, ఇక్కడ 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి చెప్పండి, మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 8 కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ 4 పెట్టేసరి ఖతం. ఇప్పుడు మొత్తం బ్యాలెన్స్ ఉన్నాయి చూడండి, 3 ఐరన్స్, 3 ఐరన్ మాలిక్యూల్స్. ఓకేనా. 3 వాటి మనకి ఫెర్రస్. ఓకేనా, 3 ఫెర్రస్. అండ్ దిస్ సైడ్ ఆల్సో వాటి మనకి 3 ఫెర్రస్. ఓకే. అండ్ ఇట్ సైడ్ 4 హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్. అండ్ దిస్ సైడ్ ఆల్సో 4 హైడ్రోజన్స్ అనేటువంటి ప్రజెంట్ ఉన్నాయి. 4 ఆక్సిజన్స్, 4 ఆక్సిజన్స్. సో 4 వాటి మనకి ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 4 ఆక్సిజన్స్ అనేటువంటి ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటున్నాం. ఓకేనా, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటున్నాం. ఓకేనా. ఇదిగో ఇక్కడ ఏం లేకపోతే ఏమున్నట్టు, ఇక్కడ ఒకటి ఉన్నట్టే, ఏం లేకపోతే. హియర్ 1 ఈస్ దేర్, ఒకటి ఉంది ఇక్కడ. అర్థమైందా. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇదిగో ఏ ప్లేస్లో మనకి ఏముంది, మనకి 3 ఉంది. ఓకేనా, 3. ఇదిగో 3 ఉందా, ఎస్ 3 అనేది ఉంది మనకి. ప్లస్ బి ప్లేస్లో మనకి ఏముండాలి, ఇదిగో బి ఇక్కడ ఉంది. ఇదిగో బి అంటే ఇది కదా, ఇదిగో ఎంత మనకి 1. ఓకేనా, 1 + 1. అండ్ మైనస్ సి ఎంత ఉంది మనకి 4 ఉంది. ఓకేనా, 4 ఉంది. ఎంత వస్తుంది మనకి 0 రావాలి. అంటే ఏమొస్తుంది, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ రావాలి. అంతేనా, 0 కరెక్టేనా. పప్పులో కాలేసాం మనం. ఎస్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇలా మనం ఆన్సర్ ఎట్ఫెంట్ చేస్తాం అన్న. ఓకేనా, ఇలా మనం ఆన్సర్ ఎట్ఫెంట్ చేస్తాం. బట్ ఇది హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అన్న. ఇది హిట్ అండ్ ట్రయల్ మెథడ్ మనకి కాంప్లెక్స్ రియాక్షన్కి, ఓకేనా, పెద్ద రియాక్షన్కి ఇది మనకి వర్కౌట్ అనేది అవ్వదు. పెద్ద రియాక్షన్స్కి ఇది వర్కౌట్ అవ్వదు అన్న. సో పెద్ద రియాక్షన్స్కి మనం ఎలా చేయాలి అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడైనా మనకి ఖాళీ స్లైడ్ ఉన్నట్టయితే ఇక్కడ లేదా. ఓకే. సో ఇప్పుడు మీకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ పైన ఐడియా వచ్చిందా, రాలేదా? ఒకసారి నేను మీకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఎటువంటి చెప్తాను చూడండి పిల్లలు. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ హోమ్ ఇన్సర్ట్ ఏ స్లైడ్. చలో స్లైడ్ని మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసేసినాం పిల్లలు. విల్ సీ హౌ వీల్ గోయింగ్ టు రాక్. ఓకే, నేను మీకు మీ అందరికి ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ ఇస్తానంట. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయడం అనేది నేను నేర్పిస్తాను. ఓకేనా, ఐ విల్ టెల్ హౌ టు బ్యాలెన్స్ దట్ కెమికల్ వాట్ మనకి రియాక్షన్. ఇప్పుడు ఇచ్చిన రియాక్షన్ చూడండి, హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటే కౌంట్ చేయాలి. హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటే మనం కౌంట్ చేయాలి. సో వెన్ ఫెర్రస్ ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ విత్ వాట్ మనకి దేనితో రియాక్షన్ చెందుతుంది, వాటర్తో రియాక్షన్ చెంది ఇది మనకి Fe3O4ని మనకి ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఫెర్రస్ ఆక్సైడ్ ప్లస్ వాట్ మనకి హైడ్రోజన్ గ్యాస్ని మనకి ఫామ్ చేస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏమనుకుంటారంటే అక్యురేట్గా రావాలంటే దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి, దీన్ని డి అనుకోండి. ఎందుకంటే ఇది బ్యాలెన్స్గా లేదు, కెమికల్ ఈక్వేషన్ లేదు కాబట్టి మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. ఓకేనా అనుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దేన్నైనా ఒకదాన్ని 1 అనుకోండి. ఐదర్ ఏనైనా, ఐదర్ బీనైనా, ఐదర్ సీనైనా, ఐదర్ డీనైనా.
ఓకేనా దేనైనా ఒకదాన్ని 1 అనుకోండి. ఎప్పుడు 1 అనుకోవాలి కూడా నేను చెప్తాను మనకి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇదిగో ఏలు ఓకేనా, ఇక్కడ 2 ఉన్నాయి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి చెప్పండి ఫెర్రస్లు. ఇక్కడ ఏంటి మనకి, ఇక్కడ ఏ అంటే ఎంత మనకి ఐరన్ ఎంత ఉంది మనకి, ఒకటే ఉందా? ఎస్ ఒకటే ఉంది. సో ఐరన్ ఎంత ఉంది మనకి, ఒకటే ఉంది. ఓకేనా 1A అనేది ప్రజెంట్ ఉంది ఇక్కడ. ఐరన్ ఎంత ఉంది మనకి, 1 ఉంది. 1A అనేది ప్రజెంట్ ఉంది ఇక్కడ. ఓకేనా ఇప్పుడు దీన్ని మనం 1 అనుకుంటున్నాం, ఐరన్ 1 అనుకుంటున్నాం. ఓకేనా 1 మాత్రమే ఉంది కాబట్టి 1A అనేది ఇక్కడ ఉంది. అండ్ బట్ ఇట్ సైడ్ ఐరన్ ఎంత ఉంది మనకి చూడండి, 3C. ఓకేనా 3C. ఓకే దేనికి ఉంది మనకి 3C ఉంది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఐరన్ ఎన్ని మనకి 3 ఉన్నాయి. అండ్ 3 ఇంటూ వాట్ మనకి C. ఓకేనా 3 ఇంటూ వాట్ మనకి C. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి దీన్ని 3C అనుకుంటున్నాం. ఓకే నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని చెప్పండి, B ఇంటూ వాట్ మనకి 2. ఓకేనా ఇక్కడ D ఇంటూ వాట్ మనకి హైడ్రోజన్స్ ఎన్ని చెప్పండి, ఇక్కడ 2 ఉన్నాయి. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ B2 ఉన్నాయి మనకి ఇక్కడ, లేదంటే 2B. హైడ్రోజన్స్ అన్ని మనకి 2 ఉన్నాయి. హైడ్రోజన్ ఏంటి మనకి B అనుకున్నాం. ఓకేనా దీన్ని మొత్తం B అనుకున్నాం కాబట్టి హైడ్రోజన్ Bనే, ఆక్సిజన్ కూడా Bనే అవుతుంది. ఓకేనా మనకి ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని చెప్పండి పిల్లలు, 2 కదా. ఎస్ 2 ఇంటూ వాట్ మనకి Dకి ఈక్వల్గా మనకు ఉంది. అదేవిధంగా ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్ ఇక్కడ ఎంత ఉంది మనకి 1 ఇంటూ B, ఒకటే ఉంది కదా ఆక్సిజన్. సో 1 ఇంటూ వాట్ మనకి B. అదేవిధంగా ఇటు సైడ్ ఎంత మనకి చెప్పండి మనకి 4 ఉన్నాయి. సో 4 ఇంటూ C ఈక్వల్ వాట్ మనకి 4 ఇంటూ C. సో ఇక్కడ మనం ఏమనుకోవాలి, దేన్ని ఒకదాన్ని 1 అనుకోవాలి. ఐదర్ ABCD ఏ అనుకోవాలి, ఏని 1 అనుకుంటున్నాను. ఓకేనా ఏని 1 అనుకుంటున్నాను. చూడండి A1 అయితే చూడండి, A1 అయితే సో మనకి ఇది ఏమవుతుంది చెప్పండి మనకి, A1 అయితే ఇది ఏమవుతుంది చెప్పండి మనకి, A1 అయితే చూడండి, A1 అయితే ఏమవుతుంది మనకి 1 ఇంటూ 1 ఈజ్వల్ వాటిని మనకి ఏమవుతుంది మనకి 3C అవుతుంది. 3C Cకి ఈక్వల్గా ఉంది. 3 కానీ ఇక్కడ CD అనేది తీసేసేయండి. CDని తీసిద్దామా, ఉండని ఇలాగనే ఏ అనేది 1 కదా, A1 1 ఇంటూ 1. నాన్న ఈ మెథడ్ నేను మీకు మళ్ళీ చెప్తానన్న. ఓకేనా ఐ విల్ టెల్ దిస్ మెథడ్ వన్స్ అగైన్. నేను రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను బట్ నాట్ ఓకేనా, నో ప్రాబ్లం నో వరీ. ఎవరైనా మళ్ళీ కమ్ టు ది క్లాస్. సారీ మీ 2 minutes నేను వెయిట్ చేశాను. రియలీ సారీ ఎవ్రీబడి. ఓకేనా మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా హిట్ అండ్ మెథడ్లో మనకి ఇప్పుడు ఎన్ని అయితే వస్తున్నాయో అది చెప్దాం. ఏదైనా కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు నేను అప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మెథడ్ కొంచెం ఓకేనా నేను మళ్ళీ ఒకసారి చూడాలి, ఒక దాంట్లో నేనే మిస్టేక్ చేశాను. ఓకేనా ఇప్పుడు చూడండి స్టాయిక్యోమెట్రీలోకి మనం అడుగు పెడదాం. చూడండి మనకి స్టాయిక్యోమెట్రీ. ఓకేనా స్టాయిక్యోమెట్రీలో మనం చూసుకునేటైతే ఎవ్రీబడి మనకి ఇదిగో స్టాయిక్యోమెట్రీ అంటే చూడండి దీంట్లో దీన్ని మనం ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ది 2 words నాన్న. స్టాయిక్యోమెట్రీ అనేది ఏంటి మనకి స్టాయిషియన్ అదేవిధంగా మెట్రోన్. స్టాయిషియన్ అంటే ఏంటంటే మనకి ఎలిమెంట్ అన్న. ఓకేనా మనకి మెట్రోన్ అంటే ఏంటంటే మనకి మెజర్మెంట్. ఓకేనా అఫ్కోర్స్ ఇది మనకు అవసరం లేదు కానీ, ఓకేనా ఇది మనకు అవసరం లేదు కానీ. ఓకేనా ఇప్పుడు స్టాయిక్యోమెట్రీలో మనకి క్యాలిక్యులేషన్స్ మనకి రావాలంటే దెర్ ఆర్ వాటిని మనకి కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి మనకి. మోల్ అనలైసిస్ రావాలి, మాస్ అనలైసిస్ రావాలి, మాస్ వాల్యూమ్ అనలైసిస్ రావాలి, అదేవిధంగా మోల్ వాల్యూమ్ అనలైసిస్ రావాలి. ఇవన్నీ వస్తేనే మనం స్టాయిక్యోమెట్రీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం చేయగలుగుతాం ఎవ్రీబడి. ఇవన్నీ మనకు రావాలి. ఓకేనా వి విల్ స్టడీ దీస్ మెథడ్స్ వాటిని మనకి బై సాల్వింగ్ ద సమ్ ప్రాబ్లమ్స్. కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ మోల్ అనలైసిస్ ఎలా చేయాలి స్టాయిక్యోమెట్రీ క్యాలిక్యులేషన్స్లో, మాస్ అనలైసిస్, మాస్ వాల్యూమ్ అనలైసిస్, మోల్ వాల్యూమ్ అనలైసిస్, ఇవన్నీ ఎలా చేయాలో మనం ఇప్పుడు 1 by 1 అని చెప్పుకుందాం అన్న. ఓకేనా ఫస్ట్ లెట్ us see వాటిని మనకి మోల్ అనలైసిస్ అనేటువంటిది ఎలా చేయాలో మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అన్న, జాగ్రత్తగా అండి. The analysis what మనకి very much important for the quantitative analysis point of view. ఓకేనా now consider again the decomposition of what మనకి పొటాషియం అంటే మనం చూడండి KClO3. సో KClO3 మనకు డికంపోజ్ అయినట్టయితే ఏం జరుగుతుంది, వెన్ KClO3 విల్ గోయింగ్ టు డికంపోజ్. ఓకేనా ఇది కెమికల్ రియాక్షన్, ఇది మనకి KCl అదేవిధంగా ఆక్సిజన్ మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తున్నాం. మనకి ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు ఈ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్కి మనం మోల్ అనలైసిస్ అనేటువంటిది ఎలా చేయాలి నేను చెప్తున్న, జాగ్రత్త వినండి. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మోల్స్ ఆఫ్ KCl బై దాని స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ చేయాలి. ఓకేనా కేసీ ఫస్ట్ రియాక్టెంట్ ఉంది కదా, రియాక్టెంట్స్ ఎన్ని మోల్స్ ఉంది ఓకేనా బై దాని యొక్క స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ చేయాలి. క్వశ్చన్లో మనకి ఇస్తారన్న మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇన్ ఎవ్రీ ఫస్ట్ స్టెప్ మోల్ అనలైసిస్ యూ షుడ్ వాట్ మనకి రీడ్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఫస్ట్ చూడాలి. లైక్ ఇక్కడ చూడండిగో
2 moles of what మనకి KClO3 on decomposition it gives 2 moles of what మనకి KCl and 3 moles of what మనకి oxygen, and from the stoichiometric of the what మనకి reaction we can write. ఫస్ట్ మనం ఏం చేయాలి, మోల్స్, ఇది ఎన్ని మోల్స్ ఉన్నదో బై దాని స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్. దెన్ వాట్ మనకి ఇది ఎంత ఉందో మనకి ప్రొడక్ట్ కేసీఎల్ ఎంత ఉంది దాని యొక్క స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్. దాని తర్వాత ఈ రియాక్టెంట్ ఆక్సిజన్ ఎంత ఉంది దాని యొక్క స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్. ఇలా చేయాలి మనం ఎప్పుడు మోల్ అనలైసిస్ చేసేటప్పుడు. సో నౌ ఫర్ ఎనీ జనరల్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ బి లైక్ ఇదిగో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్కి ఏదైనా కావచ్చు, ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి మనం, దాని మోల్స్ బై దాని స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్తో మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి మోల్ అనలైసిస్కి సంబంధించిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అయినటువంటి చేయొచ్చు, ఓకేనా. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను, జాగ్రత్తగా అండి. ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి, మోల్స్ బై స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్. స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ ఇదైనా ఇంకేదైనా షార్ట్ కట్ ఉంటే నేను ఆ షార్ట్ కట్లో కూడా మీకు చెప్తాను అన్న, ఓకేనా. ఓకేనా, అర్థమైంది ఎవ్రీబడి? సరే, అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోలేదు మనకి. రేపు నెక్స్ట్ సెషన్లో మనకి అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది నాన్న. చూడండి ఇదిగో ఇప్పుడు ఏంటి మనకి 2 moles ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ టేకెన్ ఇన్ ద కంటైనర్. ఒక కంటైనర్లో ఏం చేశారు, 2 moles ఆఫ్ వాటిని మనకి CaCO3ని తీసుకుందాం, కాల్షియం వాటిని కార్బోనేట్ని. అండ్ క్యాలిక్యులేట్ ద moles ఆఫ్ CO2 గ్యాస్ ఈజ్ వాట్ మనకి ప్రొడ్యూస్డ్ ఇన్ ద రియాక్షన్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు రియాక్షన్ ఎప్పుడు కానీ క్వశ్చన్లోనే ఇస్తాడు. దే హ్యావ్ గివెన్ ద రియాక్షన్ కాల్షియం కార్బోనేట్ when it is going to react with calcium oxide it will going to produce what మనకి కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది, ఓకేనా. కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది, ఓకేనా. ఇది రియాక్షన్ మనకి, ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. ఇది ఇప్పుడు బ్యాలెన్స్గా ఉందా లేదా ఫస్ట్ మనం చూడాలి. కాల్షియం ఒకటి ఉంది, కాల్షియం ఒకటి ఉంది, రెండు సేమ్. కార్బోనేట్ ఇటు ఒకటి ఉంది, ఇక్కడ ఆక్సిజన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 1 2 అంటే మొత్తం 3, అండ్ ఇక్కడ కార్బన్ ఒకటి అండ్ ఇక్కడ కార్బన్ ఒకటి. సో ఈక్వేషన్ బ్యాలెన్స్గా ఉంది, ఓకేనా, బ్యాలెన్స్గా ఉంది. ఇప్పుడు క్వశ్చన్కి మనం ఆన్సర్ ఏం చేయాలి మనకి, సో క్యాలిక్యులేట్ ద మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనకి ప్రొడ్యూస్డ్, ఎంత మోల్స్ ఆఫ్ వాటిని కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిందో మనం క్యాలిక్యులేట్ అంటే చేయాలి. ఎలా చేస్తాం చెప్పండి పిల్లలు, చూడండి ఇదిగో ఎలా చేస్తాం చెప్పండి పిల్లలు, జాగ్రత్తగా వినండి. కాల్షియం కార్బోనేట్ క్యాలిక్యులేట్ ద మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్, ఓకేనా. ఎన్ని మోల్స్లో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిందో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూద్దాం మనం బేసికల్గా మనం ఎన్ని తీసుకున్నామన్నా కాల్షియం కార్బోనేట్ ఎన్ని మోల్స్ తీసుకున్నాం కంటైనర్లో 2 moles తీసుకున్నాం. చలో వీ హ్యావ్ టేకెన్ వాట్ మనకి 2 moles, ఓకేనా. 2 moles ఆఫ్ వాట్ మనకి కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాం. అండ్ క్యాలిక్యులేట్ ద మోల్స్ ఆఫ్ వాట్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద రియాక్షన్, ఓకేనా. మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎంత ప్రొడ్యూస్ అయిందో మనం కనుక్కోవాలి. సో అకార్డింగ్ టు మోల్ అనలైసిస్ అన్న మనకి ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పిన మనకి స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ బై వాట్ మనకి మోల్స్ బై వాట్ మనకి స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్, ఓకేనా. మోల్స్ బై వాట్ మనకి స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ మనం చేయాలి, ఓకేనా. ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, కాల్షియం ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ యొక్క స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ ఎంత 1, ఓకేనా. ఏం చేయాలి మనం స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ దాని యొక్క మోల్స్ బై స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ చేయాలి. ఎన్ని మోల్స్ ఇచ్చాడు కంటైనర్లో 2 moles ఇచ్చాడు, సో 2 moles బై స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ ఎంత మనకి 1, రైట్. స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ ఎంత మనకి 1, ఓకేనా. మనకి మోల్స్ కనుక్కోమన్నాడు, దేని మోల్స్ కనుక్కోమన్నాడు, కార్బన్ డైఆక్సైడ్ మోల్స్ కనుక్కోమన్నాడు. ఇది కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఉంది మనకి, ఓకేనా. కార్బన్ డైఆక్సైడ్ మోల్స్, ఓకేనా. సో కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని మోల్స్ ఉందో మనకు తెలుసా, తెలియదు, దాన్ని X అనుకోండి, ఓకేనా. బై దాని స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ ఎంత, కార్బన్ డైఆక్సైడ్ స్టాయిక్యోమెట్రిక్ కోఫిషియంట్ ఎంత 1. సో ఇది మనకి దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఎక్స్ కూడా మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటే చెప్పండి పిల్లలు, ఎక్స్ని ఇక్కడే ఉంచండి పిల్లలు, ఓకేనా. ఎక్స్ని ఇక్కడే ఉంచండి, ఎక్స్ని ఇక్కడ ఉంచి 1 పైకి పంపించిన మనకి ఎంత వస్తుంది, మనకి మొత్తం 2 × 1 అంటే మనకి X = 1 వస్తుంది. సో X = 2 వస్తుంది, రైట్. X = 2నేగా మనకు వచ్చేది, ఓకేనా. మనకి X = 5 వచ్చేది, ఎక్స్ని ఇక్కడ ఉంచండి, ఓకేనా. ఇది దీన్ని పైకి పంపించింది. సో 2 × 1/1 అంటే మొత్తం మనకి 2 వస్తుంది. 2ని 1తో మల్టిప్లై చేసినా కూడా సో X ఎంత వచ్చింది మనకి 2. కార్బన్ డైఆక్సైడ్ అండి మనకి 2 moles అనేటువంటి వాటిని మనకి ప్రొడ్యూస్ అనేటువంటిది అవుతుంది, ఓకేనా. కార్బన్ డైఆక్సైడ్ 2 moles అనేటువంటి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ మనకి అదేవిధంగా సింపుల్, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా వాటి మనకి సింపుల్. ఇలా కాకపోయినా మనకి ఇంకో వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఉంది మనకి, చూద్దాం. బేసికల్గా ఈ రియాక్షన్లో ఏం జరుగుతుందో చెప్పండి, ఒకసారి రాసుకుందాం. చూడండిగో 1 mole ఆఫ్ కాల్షియం కార్బోనేట్, ఓకేనా. 1 ఒకటే ఉంది కదా, ఇది ఒకటే,
ఓకేనా, ఒకటే ఉంది. అండ్ ఇది కూడా ఒకటే ఉంది, ఇది కూడా ఒకటే ఉంది, అంత బ్యాలెన్స్ ఉంది. ఓకేనా, 1 మోల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటుంది ఎంత ఇస్తుంది మనకి, కార్బన్ డైఆక్సైడ్ కనుక్కుంది కాబట్టి ఇది ఒకదండి. ఇది మనకి ఎంత ఇస్తుంది, గివ్స్ 1 మోల్ ఆఫ్ వాటిని మనకి కాల్షియం ఆక్సైడ్ని ఇస్తుంది. అదేవిధంగా 1 మోల్ ఆఫ్ వాటిని మనకి 1 మోల్ ఆఫ్ వాటిని మనకి ఎంత కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. ఇదేంటి మనకి యాక్చువల్గా రియాక్షన్లో ఇది ఇస్తుంది మనకి, రియాక్షన్లో ఇస్తుంది. బట్ మనకి ఏం చెప్పిండు, ఓకేనా, మనకి ఇప్పుడు స్పెసిఫిక్గా కంటైనర్లో 2 మోల్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది ఇచ్చిండు. ఓకేనా, 2 మోల్స్ ఆఫ్ వాటిని మనకి కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది మనకి ఇచ్చిండు. ఓకేనా, కాల్షియం కార్బోనేట్ అనేది ఇచ్చిండు. మనకేం తెలుసు, 1 మోల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేది ఇదిగో 1 మోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుందని మనకు తెలుసు. అంటే తెలుసు కదా. మరి 2 మోల్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఎన్ని మోల్స్లో ఆక్సిజన్ ఇస్తుంది, ఇది మనం కనుక్కోవాలి. తెలియదా, వెరీ సింపుల్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయనా. ఇది నీకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకో, తెలుసా, ఎక్స్ అనుకో. తెలియదు కాబట్టి ఏందిగో ఎక్స్ ఇంటూ దిగో, ఇది మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఇదిగో 1 ఓన్లీ స్టాయిక్యోమెట్రిక్గా తీసుకో, 1 మోల్, ఇదిగో ఇది 1 మోల్, ఇది 2 మోల్ కదా. ఓకే, సో 1 ఎక్స్ ఇంటూ వాటి మనకి 1, ఎక్స్ ఇంటూ 1, అదేవిధంగా వాటి మనకి 2 ఇంటూ వాటి మనకి 1 ఈజ్ ఈక్వల్ టు వాటి మనకి ఎంత, 2 ఇంటూ వాటి మనకి 1, రైట్, 2 ఇంటూ వాటి మనకి 1. సింపుల్, మనకి 1 మోల్ కాల్షియం కార్బోనేట్ 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది ఈ రియాక్షన్ ప్రకారం. ఓకేనా, సో 1 మోల్ అనేది 1 మోల్ని ఇస్తుంది. ఓకేనా, 1 మోల్ కాల్షియం కార్బోనేట్ అనేది. ఓకేనా, మరి 2 మోల్స్ అనేటువంటిది ఎన్ని మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది, CO2 ఎన్ని మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనకి ఇస్తుందని క్వశ్చన్. ఓకేనా, సో మనకి క్రాస్ మల్టిప్లై చేయాలి, 1 ఇంటూ వాటిని మనకి ఎక్స్ ఇంటూ 1, అదేవిధంగా 2 ఇంటూ 1. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమవుతుంది చెప్పండి పిల్లలు, ఓకేనా, ఏమవుతుంది చెప్పండి పిల్లలు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అటు పంపించినట్టయితే 2 ఇంటూ 1/1 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి, 2 వస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి మనకి 2 మోల్స్ కావాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అక్యురేట్ మెథడ్ అన్న, దీని ద్వారా మనం ఈజీగా క్యాలిక్యులేట్ అనేటువంటి చేయొచ్చు. ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, వెరీ సింపుల్ అండి. మీకు ముందు క్వశ్చన్స్లో కూడా మీకు ఇదే మెథడ్ని మీకు అప్లై చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేటువంటి చెప్తాను. చూడండి ఫస్ట్ ఇదిగో, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బీ ఫార్మ్డ్ ఆన్ హీటింగ్ 33 గ్రామ్స్ ఆఫ్ 6 ఆఫ్ వాట్ మనకి MgCO3. ఇక్కడ మనకి ఏం చెప్పిండంటే 33 గ్రాముల MgCO3ని ఓకేనా. ఫస్ట్ మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి మనం, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాయాలి. దాని తర్వాత ఓకేనా, ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్. ఓకేనా, ఏమవుతుందంటే మనకి మెగ్నీషియం కార్బోనేట్ అంట, ఓకేనా, హీట్ చేసినట్టయితే ఓకేనా, ఇదిగో కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఫామ్ అవుతుందంట. మెగ్నీషియం కార్బోనేట్ అంట హీట్ చేసినట్టయితే ఏం ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అంటే ఫామ్ అవుతుందంట. రైట్, ఎస్, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. మరి ఇప్పుడు రియాక్షన్ అనుకోవాలి, రియాక్షన్ క్వశ్చన్లో ఇవ్వలేదు. రియాక్షన్ అనుకోవడం చాలా ఈజీ అన్న, ఓకేనా, పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నా జాగ్రత్త అండి, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బీ ఫార్మ్డ్, ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, 33 గ్రాముల MgCO3ని మనం హీట్ చేసినట్టే. బేసికల్గా MgCO3ని హీట్ చేసినట్టే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుందంటే ఎన్ని గ్రామ్స్ ఫామ్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకేనా, ఫస్ట్ MgCO3తో రియాక్షన్ చేస్తే ఏమేమి ఫామ్ చేస్తుంది, కాల్షియం కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయిందా, ఎస్ సార్, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది. ఓకేనా, దీంతో పాటు ఇంకేమైనా ఉంటుందా అంటే చూడండి ఇదిగో, ఓకేనా, ఇదిగో కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయిందో చూడండి, ఇదిగో మెగ్నీషియం కార్బోనేట్ అంటే దిస్ వన్, ఆల్రెడీ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయింది. ఇంకా దీంట్లో ఏం మిగిలింది, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకేనా, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఓకేనా, 2 ఆక్సిజన్స్ ఒక కార్బన్ వెళ్ళిపోయింది. ఓకేనా, అప్పుడు ఏమైంది ఇక్కడ మనకి MgO మిగులుతుందా, మిగలదా, ఎస్, MgO మిగులుతుంది. ఎస్ నాన్న, ఇది వాటిలో మనకి యాక్చువల్ రియాక్షన్, ఇది రియాక్షన్. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ ఉందా లేదా మనం చూడాలి. చలో లెట్ us see everybody. ఒకటే మెగ్నీషియం ఉంది, ఒకటే ఆక్సిజన్ ఉంది, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఒక కార్బన్ ఉంది, ఒక కార్బన్ ఉంది. సో ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, బ్యాలెన్స్డ్. ఇప్పుడు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నుంచి మనకి ఏం అర్థమవుతుంది, వాటిని మనకి ఓకేనా, 1 మోల్ MgCO3 అనేది మనకి, MgCO3 బరువు ఎంత చెప్పండి ఎవ్రీబడి, MgCO3 బరువు ఎంత చెప్పండి ఎవ్రీబడి. వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాట్ మనకి MgCO3 చెప్పండి పిల్లలు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ MgCO3 ఎంత చెప్పండి పిల్లలు. Mg ఎంత మనకి 24, ఎంత మనకి మొత్తం ఎంత వస్తుంది చెప్పండి మనకి, Mg ఎంత మనకి 24 వస్తుంది. అదేవిధంగా కార్బన్ ఎంత మనకి, Mg ఎంత మనకి 24, Mg ఎంత మనకి 24, ఎస్ 24 ప్లస్ కార్బన్ ఎంత మనకి 12, ఆక్సిజన్ ఎంత మనకి 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ వాటిని మనకి 88 వాటి మనకి 16. సో టోటల్ ఎంత వస్తుంది మనకి
84 వస్తుంది అరౌండ్. వాటిని మనకి ఎంత వస్తుంది? మనకి 84 వస్తుంది. సో 84 గ్రామ్స్. ఇక్కడ మనకి దేనికి ఇచ్చిండు? మనకి కార్బన్ డైఆక్సైడ్ యొక్క వెయిట్ ఇచ్చిండు గ్రామ్స్లో. అందుకని మనం వెయిట్ని కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు 84 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది చెప్పండి? మనకి 12 ప్లస్ వాటిని మనకి ఎంత 2 ఇంటూ వాటిని మనకి 16 అంటే ఎంత మనకి 32 ప్లస్ వాటిని మనకి 10, 42 ప్లస్ 4 44, మొత్తం 44 గ్రామ్స్ వాటిని కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా? ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. ఇది 84 గ్రామ్స్ల కాల్షియం మెగ్నీషియం కార్బోనేట్ అనేటువంటిది 44 గ్రామ్స్ల కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా? ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. మరి నాకు 84 గ్రామ్స్ కాదు, 33.3 గ్రామ్స్ వాటిని మనకి MgCO3 అనేది 33.3 గ్రామ్స్ ఆఫ్ MgCO3 అనేటువంటిది ఓకేనా హీట్ చేస్తే 84 గ్రామ్స్ హీట్ చేసినట్టయితే స్టాండర్డ్ రియాక్షన్ ఇది 84 గ్రామ్స్ రియాక్షన్ చేస్తే 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. మరి నేను 84 గ్రామ్స్ కాదు 33 గ్రామ్సే రియాక్షన్ చేస్తున్నాను. ఇక నాకు ఎన్ని గ్రామ్స్లా ఓకేనా ఎన్ని గ్రామ్స్ల కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది వాటి మనకి రియాక్షన్. ఓకేనా? మనకి ఎక్స్ ఈజ్ కూడా సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. ఎక్స్ని దీంతో మల్టిప్లై చేయి అండ్ దీంతో మల్టిప్లై చేయి. చలో వాట్ విల్ బీ హ్యాపెన్ ఎవ్రీబడి చెప్పండి. వాట్ విల్ గెట్ మనకి x into 84 and x into 84 is equal to వాటిని మనకి 44 into వాటిని మనకి 33.3 into వాటిని మనకి 33.3 గ్రామ్స్. అర్థమైందా? 3 గ్రామ్స్. సో x ఈజ్ ఈక్వల్ టు వాటిని మనకి ఒక నిమిషం ఎవ్రీబడి x ఈజ్ ఈక్వల్ టు వాటిని మనకి 44 into 33.3 బై వాటిని మనకి ఎంత 84 ని తీసుకురండి. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి మనకి ఆన్సర్. వాట్ విల్ గెట్ ఎవ్రీబడి 33 పాయింట్ వాట్ మనకి 6 ఎస్ ఓకే 33 పాయింట్ వాట్ మనకి 6 33 పాయింట్ వాట్ మనకి 6 33 పాయింట్ వాట్ మనకి 6 4 కాదు 33 పాయింట్ వాట్ మనకి 6 నో ప్రాబ్లం 33.6 ఓకేనా. ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు? ఎంత వస్తుంది చెప్పండి మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? విల్ గెట్ వాట్ మనకి 17 వాట్ మనకి 0.6 అనేటువంటి మనకి వస్తుంది. ఎంత వస్తుంది మనకి 17 పాయింట్ వాట్ మనకి 6 వస్తుంది ఆన్సర్. 17.6 గ్రామ్స్ అనేటువంటి ఆన్సర్ అనేటువంటి వస్తుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి మనకి. అర్థమైంది ఎవ్రీబడి? ఎలా మనం ఆన్సర్ చేయాలి? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే యూ విల్ గెట్ వాట్ మనకి ఆన్సర్. మీకు ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వస్తుందండి మనకి. క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే 17 పాయింట్ వాట్ మనకి 6 వస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా? ఇదిగో ఆన్సర్ చూడండి ఎంత వచ్చింది మనకి 17.6 గ్రామ్స్ అనేటువంటి వచ్చింది. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్తుంది ఫస్ట్ మోల్స్లో అడిగిండి అనుకోండి. ఓకేనా? మోల్స్లో అడిగిండి అనుకుందాం. చూడండి ఇదిగో ఇది క్వశ్చన్ అన్న నేను మళ్ళీ రీకాల్ చేస్తున్నట్టు జాగ్రత్త అండి. ఇలా మోల్స్లో అడిగిండి అనుకుందాం. ఓకేనా? బేసికల్గా ఇదిగో స్టాండర్డ్ రియాక్షన్, ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషనే. ఓకేనా? దీంట్లో చూసుకున్నట్టయితే మనకి 2 మోల్స్ల కాల్షియం కార్బోనేట్ ఈస్ టేకెన్ ఇన్ ద కంటైనర్, క్యాలిక్యులేట్ ద మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్. ఇదిగో ఇది 2 మోల్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎన్ని గ్రామ్స్ల వాటి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని ఎక్స్ మోల్స్ ప్రొడ్యూస్ అయితే తెలియదు మనకి ఎక్స్ మోల్స్ అనుకుందాం. ఇదిగో ఈ ఎక్స్ అంటే ఎన్ని మోల్స్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది అడుగుతుంది. ఈ మోల్స్లో అడిగాడు. ఓకేనా? బట్ మనకి స్టాండర్డ్ రియాక్టర్ ప్రకారం ఏం తెలుసు 1 మోల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనేటువంటిది 1 మోల్ ఆఫ్ వాటి మనకి కార్బన్ డైఆక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. మరి 2 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం కార్బోనేట్ తీసుకున్నట్టయితే ఎన్ని మోల్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ప్రొడ్యూస్ చేస్తుంది? మోల్స్. అప్పుడు మోల్స్ని మనం ఇలా చేసి ఇదిగో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే విల్ గెట్ ద కరెక్ట్ ఆప్షన్. మనకి ఎంత వస్తుంది మనకి x into 1 ఈజ్ ఈక్వల్ టు 2 into 1. అదేవిధంగా x ఈజ్ ఈక్వల్ టు 2 into 1/1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. రైట్? 2 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి విల్ గెట్ 2. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? మోల్స్లో ఇవ్వలేదు. దే హ్యావ్ గివెన్ ద మాస్ అంటే బరువులో ఇచ్చిండు. ఇగో ఎంత మనకి యాక్చువల్గా ఇదిగో 84 గ్రాములు ఉన్నటువంటి మెగ్నీషియం కార్బోనేట్ అనేటువంటిది మనకి 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తే మరి 33.6 గ్రాములు ఉన్నటువంటి వాటిని మనకి మెగ్నీషియం కార్బోనేట్ ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటుండు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారానే మనం ఆన్సర్ ఎట్లా చేయొచ్చు. లెట్ us see the another question everybody. How many moles of nitrogens are needed to produce 8.2 grams moles of what మనకి ammonia by the reaction with the hydrogen? ఫస్ట్ మనం స్టాండర్డ్ రియాక్షన్ని రాయాలి. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇదిగో how many moles of nitrogen needed to వాటిని మనకి needed to
ప్రొడ్యూస్ 8.2 grams ఆఫ్ అమ్మోనియా. మనకి ప్రొడ్యూస్ అంటే మనకి అమ్మోనియా మనకి ప్రొడ్యూస్ అవ్వడానికి, ఇది ప్రొడ్యూస్ అవ్వడానికి ఎన్ని గ్రామ్స్ల నైట్రోజన్ అనేటువంటిది అవసరం అవుతుంది. నైట్రోజన్ ఎప్పుడు కూడా మనకి ఏంటిది బై అటామిక్, ఇది ఎప్పుడు కానీ N2 ఫార్మ్లో ఉంటుంది నేచర్లో, ఓకేనా. N2 ఫార్మ్లో ఉంటుంది, ఓకేనా. సింగిల్గా ఉండదు నైట్రోజన్ అనేటువంటిది, ఇది స్టాండర్డ్ నోటేషన్, ఓకేనా. ఇదిగో NH3. నన్ను రియాక్షన్లో ఏమేమి మిస్ అయినా చూడండి. ఇదిగో నైట్రోజన్ ఒక్కటే మరి NH3ని ఇస్తుందా? నైట్రోజన్లో హైడ్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ రెండు ఉంటాయి కదా, అంటే ఓన్లీ నైట్రోజన్ కదా, హైడ్రోజన్ కూడా ఉంటుంది, అర్థం చేసుకోవాలి, ఓకేనా. హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది, ఓకేనా. హైడ్రోజన్ అనేటువంటిది స్టాండర్డ్ రియాక్షన్. హైడ్రోజన్ ఎప్పుడు కూడా ఈ ఫామ్లోనే ఉంటుంది మళ్ళీ, ఓకేనా. అర్థమైందా? ఎప్పుడు కూడా ఈ ఫామ్లోనే మనకు ఉంటుంది, ఓకేనా. ఎప్పుడు కూడా ఈ ఫామ్లోనే మనకు ఉంటుంది. లా 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 లా, ఓకేనా. 1:3 రేషియోలు కదా, 1:2 రేషియోలో, ఓకే. 1:3 రేషియో, 1:3 రేషియో. ఎప్పుడు కూడా ఇదిగో ఇది స్టాండర్డ్ రియాక్షన్ రాసిన చూడండి, మనకి 2 నైట్రోజన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒకటే నైట్రోజన్ ఉంది. సో ఇక్కడ నేను 2 పెడుతున్నాను, 2 నైట్రోజన్స్ అయిపోయినాయి. ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 3 2 6 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ 3 పెడితే 6 అయిపోతుంది. సో ఇది బ్యాలెన్స్డ్ వాటిని కెమికల్ ఈక్వేషన్, ఓకేనా. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని. ఇప్పుడు ఈ కెమికల్ ఈక్వేషన్ నుంచి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మనకి, ఎవ్రీబడి, ఓకేనా. క్వశ్చన్లో చూసినది మనకి హౌ మెనీ మోల్స్ ఆఫ్ నైట్రోజన్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చెప్పండి. ఇదిగో ఇక్కడ ఏం లేదు కాబట్టి ఒకటి ఉన్నట్టే, ఓకేనా. సో 1 మోల్ ఆఫ్ వాటిని మనకి హౌ మెనీ, ఇక్కడ ఏమవుతున్నాడు మోల్స్ అడుగుతున్నప్పుడు ఫస్ట్ మోల్స్ని కంపేర్ చేయాలి. 1 మోల్ ఆఫ్ వాటిని మనకి N2 అనేది ఎంత ఇస్తుంది, 2 మోల్ ఆఫ్ వాటిని మనకి NH3ని ఇస్తుంది. 2 మోల్స్ ఆఫ్ వాటిని మనకి NH3 మనకి ఇస్తుంది. అచ్చా సార్, ఓకే. ఆయన ఏమంటున్నాడు, ఓకేనా. హౌ మెనీ వాటిని మనకి మోల్స్ ఆఫ్ నైట్రోజన్ నీడెడ్ టు ప్రొడ్యూస్ 8.2 మోల్స్ ఆఫ్ వాటిని మనకి అమ్మోనియా. 2 మోల్స్ కాదు, ఓకేనా. 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ ఏమో 2 మోల్స్ ఆఫ్ అమ్మోనియాని ఇస్తుంది. మరి నాకు 2 మోల్స్ కాదు 8 మోల్స్ ఆఫ్ వాటిని మనకి అమ్మోనియా కావాలి, ఓకేనా. 8 మోల్స్ ఆఫ్ అమ్మోనియా నాకు కావాలంటే నైట్రోజన్ అనేది ఎన్ని మోల్స్ అవుతుంది చెప్పండి. 1 మోల్ ఏమో 2 గ్రామ్స్ ఇస్తుంది, మరి ఎన్ని మోల్స్ 8 గ్రామ్స్ల NH3ని ఇస్తే అని అడుగుతున్నాడు, ఓకే. నీకు తెలియదు కాబట్టి దీన్ని X అనుకోండి. చలో అగైన్ వాట్ యూనిట్ డూ క్రాస్ మల్టిప్లికేషన్, అంతే కదా. 8.2 ఇచ్చిండు, 8.2 ఇచ్చిండు, ఓకేనా. 8.2, ఓకేనా. 8.2. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది చెప్పండి పిల్లలు. 2 × X 1 × 8, 8.2, 1 × 8.2 అండ్ ఈజ్ ఈక్వల్ టు 2 × వాట్ మనకి X. మనకి X కావాలి. X కావాలంటే మనం ఏం చేయాలి, ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. 2ని ఇటు పంపించేసండి, ఏమవుతుంది చెప్పండి మనకి. 2ని ఇటు పంపిస్తే మనకి ఏమవుతుంది చెప్పండి పిల్లలు. 2ని ఇటు పంపిస్తే ఇటు మల్టిప్లై చేస్తుంది. ఈడ వస్తే మనకి ఏం చేస్తాం, మనకి డివిజన్ చేస్తుంది. సో 8.2 1 × 8.2 అంటే 8.2/2 అండ్ ఈజ్ ఈక్వల్ వాట్ మనకి X. 2 1 2 4.1 అంతేనా. 4.1 ఎంత మనకి 8.2 అనేటువంటి అవుతుంది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. సో 8 మనకి ఎంత నైట్రోజన్ కావాలి మనకి ఇక్కడ 4.1 మోల్స్ ఆఫ్ వాటిని నైట్రోజన్ కావాలి. వెరీ సింపుల్ అన్న, అంతేనా. 4.1 4.2 4.1 కావాలి మనకి, రైట్. 4.1 కావాలి, సింపుల్ అన్న. ఇలా మనం ఆన్సర్ అనేటువంటి చేయాలి. మోల్స్ కంపేర్ చేస్తేనేమో ఫస్ట్ స్టాండర్డ్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ రాసేసి, ఓకేనా. దాని నుంచి, ఓకేనా, మోల్స్ కంపేర్ చేసేసి క్వశ్చన్లో ఎన్ని మోల్స్ ఇచ్చిందో మళ్ళీ వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు మనకి, ఓకే. ఓకేనా, వెరీ సింపుల్ అన్న క్వశ్చన్. దీంట్లో ఏం లేదు, మోల్స్కి సంబంధించిన క్వశ్చన్ చాలా సింపుల్. ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా చూడండి, ఓకే. NCERT నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్, తెలుగు అకాడమీ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ అన్న. క్యాలిక్యులేట్ ద అమ్మోనియా. డైరెక్ట్ తెలుగు అకాడమీ నుంచి ఎంసెట్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు, నీట్లో కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు, NCERT నుంచి, జేఈలో కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. NCERT చాలా ఇంపార్టెంట్ మనకి. సో క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ది వాటర్ ఇన్ గ్రామ్స్. అమౌంట్ అడుగుతున్నాడు. ఎంత అమౌంట్ అంటే ఎంత మనకి బరువు, ఎంత బరువు, ఓకేనా. బరువు అంటే ఇది బరువుకు సంబంధించి, మాస్కి సంబంధించినటువంటిది. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ది వాటర్ ఇన్ గ్రామ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంబషన్ ఆఫ్ ది 16 grams ఆఫ్ ది మీథేన్. ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి, కంబషన్ అంటే చూడండిగో మీథేన్ని కంబషన్ చేశారు, ఓకేనా. కంబషన్ చేస్తే ఎప్పుడు కూడా మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది మనకి. కంబషన్ అంటే ఎప్పుడు కూడా అది హీట్, అదేవిధంగా సన్లైట్ ప్రజెన్స్లోనే మనకి జరుగుతుంది మనకి, సన్లైట్, ఓకేనా. మన కంబషన్లో మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా ఇదిగో వాటర్ ప్లస్ వాటర్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది హమేషా, ఆల్వేస్. కంబషన్ జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనకి, ఓకేనా. ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క కంబషన్ జరుగుతుంది అంటే ఓకే ఏంటంటే మనకి
ఇప్పుడు మీథేన్ కంబషన్ అనేది కదా, మీథేన్ కంబషన్ అయితే ఓకేనా, దీనిలో ఉన్న కార్బన్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, హైడ్రోజన్ ఏమో వాటర్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి ఓకేనా. వాటర్ అనేటువంటి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. కంబషన్ అంటే గుర్తుపెట్టుకున్న మనకి ఎప్పుడు కూడా ఆక్సిజన్తో రియాక్షన్ అనేటువంటి చేయాలి ఓకేనా. CH4ని ఇక్కడ మనం ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తున్నాం. CH4ని వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ విత్ మనకి ఆక్సిజన్ ఓకేనా. మనకి స్టాండర్డ్ వాట్ మనకి కెమికల్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే చూడండి, ఇదిగో వాట్ విల్ గెట్ మనకి ఆక్సిజన్ అండ్ ఇట్ విల్ గోయింగ్ టు గెట్ వాట్ మనకి ఎంత H2O. ఎస్. ఇప్పుడు చూడండి పిల్లలు, క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. చూడండి ఇదిగో, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ ఉందా లేదు, బ్యాలెన్స్ చేయాలి, ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఎట్టా చేద్దాం చూడండి, ఇదిగో కార్బన్ ఒకటి ఉంది, ఎక్కడ ఒకటే ఉంది, హైడ్రోజన్స్ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అచ్చా దొరికింది, హైడ్రోజన్ దొరికింది, ఇక్కడ 2 ఉన్నాయి. ఎట్ట 2 ఉంటాయి, 2 కంటే ఎక్కువ ఉండాలి కదా, 4 ఉండాలి కదా. ఓకే, సో ఇక్కడ మనకి 4 ఉండాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ 2 పెట్టినాం అనుకోండి, 2 2 4, 4 హైడ్రోజన్స్ అయిపోతాయి. ఓకే సార్, హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసినాం. ఆక్సిజన్ చూడండి ఒకసారి, మనకి ఆక్సిజన్ బ్యాలెన్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ 2 2 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది, 2 4 ఆక్సిజన్స్ అయిపోయినాయి. కార్బన్ 1, ఆక్సిజన్స్ 4, 2 4 అండ్ హైడ్రోజన్స్ 4 ఖతం. సో ఈక్వేషన్ ఏంటంటే బ్యాలెన్స్గా ఉంది. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు, ఇందులో ఏది క్వశ్చన్లో ఏది అడుగుతుందో దాన్ని బట్టే మనం ఇక్కడ కంపేర్ చేసుకోవాలి, మిగిలిన ఏం అవసరం లేదు మనకి. క్యాలిక్యులేట్ ద అమోనియా అమౌంట్ ఆఫ్ ది వాటర్ మనకి వాటర్ ఇన్ గ్రామ్స్. ఇదిగో అమౌంట్ ఆఫ్ ది వాటర్ మనకి వాటర్ ఇన్ గ్రామ్స్లో మనం కనుక్కోవాలి. ప్రొడ్యూస్ బై ద కంబషన్ ఆఫ్ ది 16 grams ఆఫ్ మీథేన్. అచ్చా, అంటే మీథేన్ని మనం వాటర్ని మనం కంపేర్ చేయాలి ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిందని కాదు, ఫస్ట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నుంచి మనం కంపేర్ చేయాలి. ఇప్పుడు CH4 బరువు ఎంత చెప్పండి ఓకేనా, మాసే అడుగుతున్నాడు ఇక్కడ. CH4 బరువు ఎంత చెప్పండి, కార్బన్ ఎంత 12 ప్లస్ 4 ఎంత మనకి 16, 16 grams ఆఫ్ వాటర్ మనకి ఎంత మనకి CH4, 16 grams ఆఫ్ వాటర్ మనకి CH4. యాక్చువల్గా స్టాండర్డ్ రియాక్షన్లో 16 grams ఆఫ్ వాటర్ మనకి CH3 ఎన్ని గ్రామ్స్ల వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది చెప్పండి మనకి. చూడండి ఇగో, ఒక వాటర్ వినండి మనకి, ఒక వాటర్ 2 ప్లస్ వాటర్ మనకి 16 ప్లస్ వాటర్ మనకి 2 ఎంత, ఒక వాటర్ ఎంత మనకి 18 grams ఉంటుంది H2O. ఇవి 2 ఎంత మనకి 16, మొత్తం ఎంత 18. సో ఒక వాటర్ 18, ఇక్కడ 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 వాటర్ మాలిక్యూల్స్ ఎంత మనకి 18 ఎంత మనకి 36. సో 1 వాట్న మనకి మీథేన్ మాలిక్యూల్ అనేటువంటిది ఓకేనా, 1 మీథేన్ మాలిక్యూల్ అనేటువంటిది ఓకేనా 30 అంటే 60 grams ఆఫ్ అంటే ఓకే 16 grams ఆఫ్ మీథేన్ 36 grams ఆఫ్ వాటర్ని మనకి ప్రొడ్యూస్ చేస్తే క్వశ్చన్లో ఏమడుగుతుందో చెప్పండి మనకి, క్వశ్చన్లో దే ఆర్ ఆస్కింగ్ క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ది వాటర్ ఇన్ గ్రామ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంబషన్ ఆఫ్ ది 16 grams ఆఫ్ మీథేన్. అచ్చా, దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ వాట్ మనకి 16 grams ఆఫ్ మీథేన్ అడుగుతున్నాం మనకి ఓకేనా. మరి 16 grams ఆఫ్ మీథేన్ మనకి ప్రొడ్యూస్ చేయాలంటే ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది, అదే మనకి డైరెక్ట్గా ఇదిగో ఈ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసినాడు మనకి ఓకేనా, ఆన్సర్ ఇచ్చేసిండు మనకి. ఇక్కడ తెలియదు అనుకున్నా ఓకే, డైరెక్ట్గా ఇక్కడ 16 grams ఆఫ్ 36 grams ప్రొడ్యూస్ చేస్తుంది ఇచ్చింది కదా. వీడు కూడా అదే 16 grams ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, 16 grams 36 grams అని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకేనా. వాడు ఒకవేళ ఇక్కడ 16 grams అని చెప్పకుండా ఒకవేళ 14 grams 3 grams 2 grams అయినా డిఫరెంట్గా ఇస్తే మనం ఇక్కడ చేసి ఇక్కడ ఎంతో తెలియదు కాబట్టి మనం ఎక్స్ అనుకొని క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ అనేటువంటి చేస్తాం ఓకేనా. సో ఇప్పుడు చేయడం వల్ల ఏంటి మనకి ఆన్సర్ అనేటువంటి ఈజీగానే వస్తుంది కదా, వస్తుందా రాదా. ఐ థింక్ వీ కెన్ గెట్ ఈజ్ వెరీ ఈజీలీ. ఒక నిమిషం నేనా, గివ్ మీ 1 second ఆఫ్ టైం. x into 16 is equal to 36 into what మనకి 16 అండ్ అదేవిధంగా x is equal to 36 into what మనకి 16 by what మనకి 16 1 16 క్యాన్సిల్. సో ఎనీవే మనకి 36 grams వస్తుంది, ఇది తెలుసు ఇక్కడనే ఇచ్చిన ఆన్సర్, తెలియకపోయినా దీన్ని x అనుకోండి ఓకేనా. అప్పుడు ఏమవుతుంది మనకి అదిగో x into 16 క్రాస్ మల్టిప్లికేషన్ x into 16 అదేవిధంగా 16 into what మనకి 36 ఓకేనా. మళ్ళీ 16 ఇటు పంపిస్తే 16 క్యాన్సిల్ అయిపోయి మనకి 36 వస్తుంది అంతే కదా. ఎస్ 36 వస్తుంది మనకి, 36 మనకి వస్తుంది ఆన్సర్ ఏంటి ఓకేనా. ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆప్షన్ ఓకే. సో లెట్ us see another question everybody. 4 moles of KClO3 is taken in a container and calculate the moles of what మనకి oxygen produced in the reaction. మోల్స్ కనుక్కోమని చెప్తున్నాడు. బేసికల్గా KClO3 అనేది వాటి మనకి టేకెన్ ఇన్ ద వాటి మనకి కంటైనర్, క్యాలిక్యులేట్ ద ఆక్సిజన్. దీని నుంచి మనకి ఆక్సిజన్ వస్తుందంటే ఇక్కడ రియాక్షన్ కూడా ఇచ్చిన మనకి, దే హ్యావ్ గివెన్ ద రియాక్షన్ ఆల్సో. ఇది బ్యాలెన్స్ ఉందో చెక్ చేయండి. కేకే ఒకటి ఉంది, పొటాషియం ఒకటి, క్లోరిన్ ఒకటి ఉంది, ఆక్సిజన్స్ ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉంటే
ఇక్కడ 3 ఉన్నాయి. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. KClO3 gives less to KCl plus O2. Here we can see 3 oxygen, here we can see only one, only what మనకి ఎంత, we can see only మనకి O2 మాత్రమే ఉంది. O2 మాత్రమే ఉంది. KClO3 అదేవిధంగా ఇక్కడ మనకి O2 మాత్రమే ఉంది. ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గా ఉందా? లేదు. సో బ్యాలెన్స్గా లేకపోతే మనం ఏం చేసుకోవాలి? బ్యాలెన్స్గా చేసుకోవాలి. హౌ వీ కెన్ బ్యాలెన్స్ అండి మనకి? ఓకేనా, లెట్ మీ చెక్ ఇందులో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఏమొచ్చింది అనేది. టూ అండ్ త్రీ చూడండి మనకి నేను ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అన్న. దిస్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఐ థింక్ ఈ ఈక్వేషన్ కూడా మనం ఫస్టే చదువుకున్నాం, రైట్? బుక్లో అంటే స్టార్టింగ్ స్టాయికియోమెట్రిక్ చెప్పుకుంటే ఫస్టే ఈ ఈక్వేషన్ అయితే చెప్పుకున్నాం, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ వచ్చింది. 2 పొటాషియం 2 క్లోరిన్ అండ్ 2 3 6 ఆక్సిజన్ 2 3 6 ఆక్సిజన్. ఓకేనా, అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించినట్టయితే KClO3 అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందో ఆక్సిజన్ మధ్య రిలేషన్ అవుతుంది కదా. ఇది 2 మోల్స్ అడుగుతున్నారా? 2 మోల్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? 3 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. మరి 4 మోల్స్ ఎన్ని వాటర్ మనకి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది? X మనకు తెలియదు, ఇదే మనం కనుక్కోవాలి మనం, రైట్? క్రాస్ మల్టిప్లికేషన్ X × 2 అదేవిధంగా 4 × 3. సో X × 2 X × వాట్ మనకి 2 ఈజ్ ఈక్వల్ టు వాట్ మనకి 3 × వాట్ మనకి 4, రైట్? ఈ 2 నటు పంపించేసండి. X ఈజ్ ఈక్వల్ టు వాట్ మనకి 3 × 4 బై వాట్ మనకి 2, 3 × 4 12/2. ఓకేనా, 3 × 12 12/2. ఓకే, ఇటు పంపించేసేయండి. ఇక్కడ కనిపించట్లేదా? లెట్ మీ రైట్ దిస్ సైట్. ఓకేనా, ఏమొస్తుంది చెప్పండి పిల్లలు? X ఈజ్ ఈక్వల్ టు 3 × 4 బై వాట్ మనకి 2. ఓకేనా, 4 మూల ఎంత మనకి 12 బై వాట్ మనకి 2 2 2 2 6 12. సో X ఈజ్ కూడా ఎంత వస్తుంది మనకి 6 వచ్చింది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి మనకి? ఆప్షన్ సి. ఇదో వెరీ సింపులే. ఓకే, ఇలా మనం కనుక్కోవాలి. ఓకే, ఇలా మనం కనుక్కోవాలి. ఓకేనా, లెట్ us see everybody లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ కాల్డ్ వాట్ అన్న లిమిటింగ్ రియేజెంట్ అండ్ ఎక్సెస్ రియేజెంట్ గురించి మనం చెప్పుకుందాం. సో ఇక్కడతోని మన క్లాస్ అనేటువంటి వాటి మనకి ఇక్కడితోని అయిపోయింది. ఓకే, దేని గురించి స్టాయికియోమెట్రిక్ సంబంధించినటువంటి వాటి మనకి క్వశ్చన్స్ అనేటువంటి ఎలా సాల్వ్ చేయాలో మీ అందరికీ ఒక ఐడియా అనేటువంటి వచ్చింది. ఓకేనా, లెట్ us టాక్ అబౌట్ వాటి మనకి లిమిటింగ్ రియేజెంట్ వాటి మనకి అదేవిధంగా ఎక్సెస్ రియేజెంట్. లిమిటింగ్ రియేజెంట్ అదేవిధంగా వాటి మనకి ఎక్సెస్ రియేజెంట్ ఏమి ఇచ్చాడు? ఒక్క నిమిషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏంటి? ఏంటన్నా మనకి లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏంటి? వెరీ సింపుల్ అన్న. లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏంటి? ఓకే, లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏంటిది? ఇది ఎగ్జాంపుల్ ఉంది, బట్ ఇది కాదు మనకి, మీకు డైరెక్ట్గా నేను చెప్తాను. బన్స్, బర్గర్స్, చీజ్, లిమిటింగ్ రియేజెంట్ చీజ్. ఇక్కడ ఒక యానిమేషన్ వీడియో ప్లే అవుతుంది, దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది చెప్పాను నేను. మనకి నేను ఇక్కడ 5 వాట్న మనకి బన్స్ ఉన్నాయి, 5 వాట్న మనకి బన్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఇక్కడ చీజ్, బర్గర్ మీకు చేయడం వచ్చా? బర్గర్ ఎప్పుడైనా తిన్నారా పిల్లలు? ఓకేనా, మన విలేజెస్కి అలవాటు లేదు కానీ సిటీ వాళ్ళకి అందరికీ అలవాటు ఉంటుంది. ఇక్కడ 5 బర్గర్స్ ఉన్నాయి, బన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా, చీజ్ అండ్ వాటిని మనకి కిబాబ్ అనేది వాటి మనకి చాలా అవైలబుల్గా ఉంది. చీజ్ అండ్ కిబాబ్ అనేటువంటి చాలా అవైలబుల్గా ఉంది, బట్ బన్స్ అనేటువంటి 5 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. 5 ఓకేనా, అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు బర్గర్ని తయారు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా 5 బర్గర్స్ని అంటే దీంట్లో మనం 5 వాటిని మనకి వెయిట్ని యూటిలైజ్ చేస్తున్నాం, మనం బన్స్ని మనం యూజ్ చేస్తున్నాం, 5 బన్స్ని యూజ్ చేస్తున్నాం, 5 బన్స్ని యూజ్ చేస్తున్నాం. బట్ చీజ్ అండ్ కబాబ్ అనేది మన దగ్గర ఎక్కువగా ఉంది బన్స్ తయారు చేసేటప్పుడు. ఓకేనా, బన్స్ తయారు చేసేటప్పుడు. ఓకేనా, బన్స్ తయారు చేసేటప్పుడు చీజ్ అండ్ కబాబ్ అనేటువంటి ఎక్కువ ఉంది. ఓకేనా, చీజ్ అండ్ కబీబ్ అనేటువంటిది ఎక్కువ, కిబాబ్ అనేది ఎక్కువ ఉంది. బట్ బన్స్ అనేటువంటి లిమిటెడ్ అమౌంట్లో మాత్రమే ఉన్నాయి, లిమిటెడ్ అమౌంట్లో మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటే లిమిటింగ్ రియేజెంట్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. అంటే బర్గర్ తయారు చేయాలంటే మన దగ్గర బన్స్ ఇన్ని ఉన్నాయి, ఇక్కడ చీజ్ స్లైస్ ఇంత ఉన్నాయి, కిబాబ్ ఇంత ఉంది. బట్ మనకి చీజ్ స్లైస్ కిబాబ్ అనేటువంటి ఏంటి మనకి లిమిటింగ్ అంటే ఎక్సెస్ అమౌంట్లో ఉన్నాయి. ఓకేనా, బట్ బర్గర్ అనేటువంటి చాలా తక్కువ అమౌంట్లో ఉన్నాయి. ఓకేనా, దీని బర్గర్ని యాక్చువల్లీ ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, నేనే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చెప్తాను జాగ్రత్త వినండి. రియాక్షన్ పరంగానే మీ అందరికి చెప్తాను వచ్చింది, రియాక్షన్ పరంగానే మీ అందరికి చెప్తాను, జాగ్రత్త వినండి. ఏదైతే లిమిటెడ్గా అవసరం అవుతుందో,
ఓకేనా లిమిటెడ్గా అవసరం అవుతుందో దాన్ని మనం లిమిటెడ్ రియేజెంట్ అంటాం నాన్న. ఓకేనా మీకు ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా చూడండి. జాగ్రత్త విన్నాను. ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం. నేను బన్స్ నన్ను ఇక్కడ బర్గర్ మనం ఎన్ని బర్గర్స్ తయారు చేయాలంటే మనకి వీ వాంట్ టు మేక్ వాటిని మనకి ఎన్ని బర్గర్స్ అంటే మనం ఎన్ని బర్గర్స్ తయారు చేయాలంటే నన్ను లెటెస్టే మన దగ్గర ఒక 6 బర్గర్స్ ఉన్నాయి చెప్తాను వినండి. మనకి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా వినండి. ఇంకా 6 వాటిని మనకి బన్స్ ఉన్నాయి. 6 బన్స్ ఉన్నాయి. 6 బన్స్ అంటే చూడండి, బన్ నెంబర్ 1, బన్ నెంబర్ 2, బన్ నెంబర్ 3, బన్ నెంబర్ 4, బన్ నెంబర్ 5, బన్ నెంబర్ 6. మనం బర్గర్ తయారు చేస్తున్నాం ఇప్పుడు. ఓకే 6 బన్స్ ఉన్నాయి మన దగ్గర. 6 బన్స్ ఉన్నాయి. 6 బన్స్తో మనం ఓన్లీ 3 బర్గర్స్ని మాత్రమే మనం తయారు చేస్తాం. ఎందుకంటే ప్రతి బర్గర్లో 2 బన్స్ ఉంటాయి, పైన బన్ కిందో బన్, మధ్యలో చీజు కబాబు అనేటువంటి మనకు ఉంటాయి. కబాబో కబీజో ఏదో సంథింగ్ ఓకేనా ఉంటాయి. ఓకేనా మనకి 6 బన్స్ మాత్రమే ఉన్నాయి. బట్ మన దగ్గర ఏంటి యూజ్ ఇదిగో చీజ్ స్లైస్, అదేవిధంగా కిబాబ్ అనేటువంటి చాలా ఉన్నాయి. ఓకేనా ఫుల్ ఉంది. ఓకేనా కబీబ్ అండ్ వాటి మనకి చీజ్ స్లైస్ అనేటువంటి చాలా ఉన్నాయి. అప్పుడు మనం చీజ్ స్లైస్ని వాటి మనం ఇందులో వేసాం. చీజ్ స్లైస్ని అదేవిధంగా కబీబ్ని మనం ఇందులో వేసాం మధ్యలో. ఓకేనా ఇంత వరస్ట్ ఎవరు తయారు చేయరు కానీ ఓకేనా జస్ట్ బోర్డు పైన రాసిన చెందుకు చేసాం. కానీ 6 మనకు ఎన్ని 3 మనకి ఏం కావాలి బర్గర్స్ కావాలి. 3 బర్గర్స్ కావాలంటే ఖచ్చితంగా 6 బన్స్ అనేటువంటి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మస్ట్ అండ్ షుడ్ 6 బన్స్ అనేటువంటి వి నీడ్, ఎందుకంటే 3 మనకు కావాలి కాబట్టి. అచ్చా సార్ ఓకే బట్ మనకి ఇక్కడ చీజ్ కబీబ్ అనేటువంటిది మనకి ఏంటిది మిగిలిపోతాయి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, చీజ్ కబీబ్ అనేటువంటి ఎక్స్ట్రా ఉంది, ఇది మిగిలిపోతాయి. 3 బన్స్ చేయడం కూడా ఇంకా మిగిలిపోతాయి. బట్ 3 బన్స్ కావాలంటే ఖచ్చితంగా 6 బన్స్ అనేటువంటివి కావాలి. ఓకేనా ఇక్కడ ఇవి లిమిటెడ్గా అవసరం అవుతున్నాయి. అదేవిధంగా ఓకేనా ఇదే ప్రోడక్ట్ని మనకి డిసైడ్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా ఇక్కడ మనకి 3 వాటి మనకి బర్గర్స్ కావాలంటే ఖచ్చితంగా మనకి 3 బన్స్ కావాలి. సారీ అంటే మనకి 6 వాటి మనకి బన్స్ అనేటువంటి కావాలి. సో ఇది తక్కువగా ఉంటుంది, అదేవిధంగా రియాక్షన్ని డిసైడ్ చేస్తుంది. దీన్ని మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఇవి ఏవైతే మనకి ఎక్సెస్గా మిగిలిపోయాయో ఓకేనా వీటిని మనం ఎక్సెస్ రియేజెంట్ అంటాం. ఓకేనా సో మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మళ్ళీ. ఓకేనా అంటే రియాక్షన్ పరంగా లిమిటింగ్ అంటే ఏంటిది తక్కువ ఉంటుంది, అదే రియాక్షన్ డిసైడ్ చేస్తుంది. ఎక్సెస్ రియేజెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మిగిలిపోతుంది రియాక్షన్ అయిన తర్వాత కూడా. ఓకేనా అర్థమైందా? బన్స్ ఆర్ ద లిమిటింగ్ రియేజెంట్. ఓకే అర్థమైంది, మీరు అర్థం చేసుకున్నారు. అదే 10,000 ఎవ్రీబడి జాగ్రత్తగా అండి. ఇప్పుడు క్వశ్చన్ ఉంది, దీంట్లో మనం ఏం కనుక్కోవాలి? విచ్ రియాక్టెంట్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ఎక్సెస్. ఇప్పుడు ఎక్సెస్ రియేజెంట్ మనం కనుక్కోవాలి. అదేవిధంగా హౌ మెనీ మోల్స్ ఆఫ్ CO ఈజ్ ఫార్మ్డ్. ఇప్పుడు మనం చూడండి ద రియాక్షన్ ఏంటి మనకి 2 మోల్స్ ఆఫ్ కార్బన్ అండ్ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ కలిసి 2 మోల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మనకి ఫామ్ చేసింది మనకి. ఓకేనా అండ్ టేకింగ్ 24 grams ఆఫ్ వాటిని మనకి కార్బన్ అండ్ 96 grams ఆఫ్ వాటిని మనకి కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? విచ్ రియాక్టెంట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద లెఫ్ట్ ఎక్సెస్. ఎక్సెస్గా ఏది మిగిలిందో కనుక్కోవాలి. ఎక్సెస్గా ఏది మిగిలిందో కనుక్కోవాలంటే మనకి లిమిటింగ్ రియేజెంట్ కూడా తెలియాలి. ఏది లిమిటెడ్ రియేజెంట్ తెలిస్తే మీ ఎక్సెస్ ఏందో కూడా మనకు తెలుస్తుంది. ఓకేనా ఎక్సెస్ ఏందో కూడా మనకు తెలుస్తుంది. చలో లేటెస్ట్ ఫైండ్ అవుట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మనకి జాగ్రత్త వినండి. ఓకేనా జాగ్రత్త వినండి. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు మనకు 24 grams ఆఫ్ వాటిని మనకి ఏంటి కార్బన్ తీసుకున్నాం. దీంట్లో కార్బన్ 24 grams తీసుకున్నాం, 24 grams. అదేవిధంగా ఆక్సిజన్ ఎంత తీసుకున్నాం మనం 96 grams అనేటువంటి మనం తీసుకున్నాం. రైట్ 96 grams అనేటువంటి మనం తీసుకున్నాం. ఓకేనా ఫస్ట్ బేసిక్ ఇదిగో ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కదా చూడలేదు. ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ మనకి ఏం తెలుస్తుంది? 2 moles ఆఫ్ వాటి మనకి కార్బన్ అనేటువంటి వాటి మనకి రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ ఆక్సిజన్. ఇట్ విల్ ప్రొడ్యూస్ వాటి మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది మనకి 2 moles ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. రైట్ కార్బన్ మోనాక్సైడ్ మనకి ప్రొడ్యూస్ అనేటువంటి చేస్తుంది. ఓకే బట్ ఒకవేళ మనం ఇక్కడ 2 moles ఆఫ్ వాటి మనకి కార్బన్ అంటే ఎంత? 2 moles ఆఫ్ కార్బన్ అంటే ఎంత? మనకి మాస్ పరంగా ఎంత అవుతుంది? 24 grams ఆఫ్ వాటి మనకి కార్బన్ అవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ 2 moles అంటే ఎంత చెప్పండి పిల్లలు? ఆక్సిజన్ 2 moles అంటే ఎంత చెప్పండి మనకి 32 grams ఆఫ్ ది వాటి మనకి ఆక్సిజన్ అవుతుంది. 32 grams ఆఫ్ ది వాటి మనకి ఆక్సిజన్ అవుతుంది. ఓకే జాగ్రత్త వినండి పిల్లలు. ఇదిగో ఈ రియాక్షన్ మీకు అర్థం కావాలంటే ఓకేనా మనం ఒక పట్టుబట్టాలి దీన్ని. ఇదిగో మనకి రియాక్షన్ ఏంటి? ఇదిగో CO ప్లస్ వాటి మనకి O2 ప్లస్ వాటి మనకి 2CO. ఓకేనా 2CO 2 moles వాటిన మనకి కార్బన్
అంటే ఎంత 2 మోల్స్ ఆఫ్ కార్బన్ అంటే ఎంత చెప్పండి మనకి ఇక్కడ చూడండి ఎంత చెప్పండి మనకి ఎప్పుడు ఒక కార్బన్ అంటే 12 గ్రామ్స్ 2 అంటే మనకి 24 గ్రామ్స్ సో 24 గ్రామ్స్ల వాటిని మనకి కార్బన్ అనేది మనకి ఎంత ఇదిగో 32 గ్రామ్స్ల ఆక్సిజన్తో 1 మోల్ అంటే ఎంత మనకి 30 మోల్ గ్రామ్స్ ఆఫ్ మనకి ఆక్సిజన్తో రియాక్షన్ చెంది మనకి ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది ఓకేనా నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి లిమిటింగ్ రియేజెంట్ అంటే ఎప్పుడు కూడా రియాక్టెంట్స్లోనే ఉంటుంది ప్రొడక్ట్స్ మనం చూడాల్సినటువంటి అవసరం లేదు ఐదర్ రియాక్టెంట్స్ అది కూడా మనకి ఒకటి కంటే ఎక్కువ రియాక్టెంట్ ఉన్నప్పుడే మన లిమిటింగ్ రియేజెంట్ని మనం కనుక్కుంటాం ఓకేనా లిమిటింగ్ రియేజెంట్ని మనం కనుక్కుంటాం చూడండి ఇదిగో ఓకే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది లిమిటింగ్ రియేజెంటో మనం కనుక్కోవాలి ఓకేనా లిమిటింగ్ రియేజెంటో మనం కనుక్కోవాలి ఇప్పుడు చూడండి ఇదిగో ఎన్ని గ్రామ్స్ ఇచ్చిండు దీంట్లో క్వశ్చన్ చూడండి ఇది 24 గ్రామ్స్ ఇచ్చిండు ఓకేనా గ్రామ్స్ ఇచ్చిండు అదేవిధంగా ఇది ఎన్ని గ్రామ్స్ ఇచ్చిండు మనకి ఇదిగో ఎంత ఇచ్చి మనకి 64 గ్రామ్స్ అనేటువంటి మనకి ఇచ్చిండు 64 గ్రామ్స్ అనేటువంటి ఇచ్చిండు ఓకేనా 64 గ్రామ్స్ అనేటువంటి ఇచ్చిండు చూడండి ఇదిగో ఇది 24 గ్రామ్స్ మనం కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నట్టయితే ఓకేనా ఇది 32 గ్రామ్స్తో మాత్రమే రియాక్షన్ చెంది కార్బన్ మోనాక్సైడ్ని మనకి ఫామ్ చేస్తుంది ఓకేనా బట్ మనకి ఆక్సిజన్ ఎంత ఇచ్చిండు అరే 64 గ్రామ్స్ ఇచ్చిండు ఓకేనా మనకి ఎంత కావాలి కార్బన్ మోనాక్సైడ్ కావాలంటే 2 మోల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ కావాలంటే వి జస్ట్ నీడ్ ఎంత మనకి 32 గ్రామ్సే మనకి కావాలి బట్ ఇక్కడ ఎంత ఉంది మనకి 32 గ్రామ్స్ కాదు ఎంత మనకి 64 ఇచ్చిండు అంటే ఇక్కడ మనకి ఎంత మనకి ఇంకా 32 గ్రామ్స్ మిగులుతుంది కదా ఎస్ ఓకేనా ఆక్సిజన్ మనకి 32 గ్రామ్స్ అయితే సరిపోతుంది ఓకేనా 24 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్కి 32 గ్రామ్స్ల మనకి ఆక్సిజన్ అయితే సరిపోతుంది మనకి ఇదిగో 2 మోల్స్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది బట్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు 32 కాదు మనకి ఇక్కడ 64 ఇచ్చిండు అంటే ఇది 32 మనకి వేస్ట్గా మిగిలిపోతుందా కదా మిగిలిపోతుంది కదా సో ఇది ఎక్కువ ఉన్నట్టే కదా మనకి ఆక్సిజన్ సో అందుకనే ఆక్సిజన్ ఈస్ వాటిని మనకి ఏంటి మనకి ఎక్సెస్ రియేజెంట్ ఏమవుతుంది మనకి ఆక్సిజన్ అవుతుంది దట్స్ ఇట్ ఓకేనా ఆక్సిజన్ రియేజెంట్ మరి లిమిటింగ్ రియేజెంట్ ఏమవుతుంది లిమిటింగ్ రియేజెంట్ ఎల్ఆర్ లిమిటింగ్ రియేజెంట్ ఏమవుతుందా మనకి ఏమవుతుంది మనకి కార్బన్ అవుతుంది కార్బన్ ఈజ్ అ లిమిటింగ్ రియేజెంట్ వెరీ సింపుల్ నానా ఓకే అండ్ నెక్స్ట్ హౌ మెనీ వాటిని మనకి మోల్స్ ఆఫ్ వాటిని మనకి CO ఫామ్ అయ్యి ఎన్ని మోల్స్లో CO ఫామ్ అయింది చూడండి 2 మోల్స్ వాటిని కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అనేటువంటి ఉంది 2 మోల్స్ క్వశ్చన్లో ఇచ్చిండు 2 మోల్స్ వాటిని మోల్స్ అడిగిండు గ్రామ్స్ అడిగితే మనం చెప్పటోళ్ళం ఎన్ని గ్రామ్స్ ఫామ్ అయినాయి అని ఓకేనా సో ఎంత మనకి ఒకవేళ మనకి గ్రామ్స్లో అంటే మాస్ అడిగినప్పుడు బరువు ఎంత మనకి ఫామ్ అయిందని చెప్పింది అనుకోండి ఎంత బరువు ఉన్నటువంటి ఎంత మాస్ ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అయిందంటే మనం ఏం చెప్తాం 12 ప్లస్ వాటి మనకి 16 ఓకేనా అండ్ ఇవి రెండు ఉన్నాయి అంటే ఇంటూ 2 ఇంటూ 12 ప్లస్ వాటి మనకి 16 ఓకేనా అది చేసినట్టయితే వీల్ గెట్ వాటి మనకి ఎంత వస్తుంది మనకి దాని మాస్ బరువు అనేటువంటి వస్తుంది బట్ మోల్స్ అడిగింది కాబట్టి 2 మోల్స్ రైట్ సో ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటి వాటి మనకి ఎక్సెస్ రియేజెంట్ లిమిటింగ్ రియేజెంట్ ఏమో కార్బన్ అదేవిధంగా ఎక్సెస్గా మనకి ఎన్ని మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ అయిందంటే 2 మోల్స్ సో ఇలా మనం కనుక్కోవాలి ఓకేనా ఇలా మనం కనుక్కోవాలి ఇంకా మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నేను చెప్తాను సార్ మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ ట్రిక్ చెప్తాను ఇలా కాకుండా షార్ట్ కట్ ట్రిక్ ఓకేనా ఎలా కనుక్కోవచ్చు అంటే లిమిటింగ్ రియేజెంట్ షార్ట్ కట్ ట్రిక్ టు ఓకేనా ఫైండ్ లిమిటింగ్ రియేజెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ ట్రిక్ చెప్తా చూడండి లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటి మనకి ఇప్పుడు నైట్రోజన్ అనేది వాటిని మనకి 2 మోల్స్ ఆఫ్ వాటిని మనకి 3 మోల్స్ ఆఫ్ వాటి మనకి ఏంటి మనకి H2తోని హైడ్రోజన్తో మనకి రియాక్షన్ చెంది ఇట్ విల్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాటి మనకి 2 మోల్స్ ఆఫ్ NH3 మనకి ప్రొడ్యూస్ చేస్తుంది ఇది రియాక్షన్ అండ్ దిస్ ఇస్ అ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ రైట్ సో వీ నీడ్ టు ఫైండ్ వాట్ మనకి లిమిటింగ్ రియేజెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్ ట్రిక్ ఏంటంటే ఓకేనా నంబర్ ఆఫ్ మోల్స్ బై స్టాయికియోమెట్రిక్ వాటిని మనకి కోఫిషియంట్ గుర్తుపెట్టుకోండి స్టాయికియోమెట్రిక్ వాటిని మనకి కోఫిషియంట్ ఓకేనా స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ సో ఇలా చేసిన మనకి ఆన్సర్ వస్తుంది ఓకేనా ఇలా చేసిన మనకి ఏమొస్తుంది మనకి ఆన్సర్ ఏంటి వస్తుంది లెటస్ సే మనకి N2 అనేది ఎన్ని మోల్స్ ఇచ్చింది అనుకుందాం 3 మోల్స్ అనేటువంటిది ఇచ్చింది అనుకుందాం ఓకేనా 3 మోల్స్ అండ్ ఇది ఎంత ఇచ్చింది మనకి 4 మోల్స్ అనేటువంటిది ఇచ్చింది అనుకుందాం మనం ఓకేనా ఇది 3 మోల్స్ ఇచ్చింది ఇది 3 మోల్స్ ఇచ్చింది 4 మోల్స్ ఇచ్చింది ఓకేనా ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ మోల్స్ బై స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ అంటే ఫైండ్ చేయాలి అప్పుడు మనకి లిమిటింగ్ రియేజెంట్ అంటే మనకి కనుక్కోవచ్చు ఇప్పుడు దీంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి మనకి 1 మాత్రమే ఉన్నాయి ఓకేనా సో నెంబర్ ఆఫ్ మోల్స్ 3 ఉన్నాయి స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ అంటే ఏం లేకపోతే 1 ఉంటుంది సో 3/1 ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్త అండి ఓకేనా 3/1 అండ్ ఈజ్ ఈక్వల్ చూడండి మనకి ఇదెంత ఇచ్చా మనకి 4 మోల్స్ ఇచ్చిందా చలో సో నెంబర్ ఆఫ్ మోల్స్ 4 బై వాట్ మనకి ఎంత మనకి 3 4 బై వాట్ మనకి 3 4 బై వాట్ మనకి ఎంత మనకి స్టాయికియోమెట్రిక్ కోఫిషియంట్ ఎంత మనకి 3 ఓకేనా
లెట్ అస్ సే దే హ్యావ్ గివెన్ వాట్ మనకి ఎంత ఈడ 4 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇచ్చిన అనుకుంటాం, 12 ఇచ్చిన అనుకుంటాం. లెట్ అస్ ఇక్కడ 12 ఉంది అనుకుందాం, ఒక 12 ఉంది అనుకుందాం. ఓకేనా, 3 × 3 ఓకేనా, 3 × 12 రైట్. ఇది ఎంత వచ్చింది మనకి, దీని వాల్యూ 3 వచ్చింది, దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. సో రెండిట్లో ఏది తక్కువ వాల్యూ వచ్చింది చెప్పండి, మనకి తక్కువ వాల్యూ 3 వచ్చింది. సో ఇది 3 ఉంది కాబట్టి ఇదే లిమిటింగ్ రియేజెంట్. ఎప్పుడు ఇది 3 మోల్స్, ఇది 12 మోల్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఓకేనా ఇది లిమిటింగ్ రియేజెంట్. ఇది లిమిటింగ్ రియేజెంట్. ఇదేంటి మనకి ఎక్సెస్ రియేజెంట్ ఈఆర్. ఓకేనా, ఈఆర్ ఇది ఎల్ఆర్. ఎల్ఆర్ అంటే లిమిటింగ్ రియేజెంట్, ఈఆర్ అంటే మనకి ఎక్సెస్ రియేజెంట్. ఎందుకంటే దీని వాల్యూ మనకి 4 వచ్చింది కాబట్టి. ఓకేనా, దీని వాల్యూ మనకి ఎంత వచ్చింది, మనకి 4 వచ్చింది. సో ఇలా మనం కనుక్కుంటాం మనం. ఓకేనా, ఇలా మనం కనుక్కుంటాం. రైట్ ఎవ్రీబడి, అర్థమైందా? రైట్ ఎవ్రీబడి, రైట్ ఎవ్రీబడి. ఓకేనా, రైట్ ఎవ్రీబడి. సో ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్. ఓకేనా, కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయండి, నెంబర్ ఆఫ్ మోల్స్ మనం రాసుకోండి. ఓకేనా, అండ్ డివైడ్ ద వాట్ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ బై ద రెస్పెక్టివ్ వాట్ మనకి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్తో మనకి డివైడ్ అయినటువంటి చేయండి. ఓకేనా, లెట్ అస్ సే వాట్ మనకి ఇది 4 మోల్స్ ఇచ్చింది, 6 మోల్స్ ఇచ్చింది కదా, ఇచ్చింది అనుకుందాం. ఓకేనా, సో ఇది 4 మోల్స్ ఇస్తే ఏమవుతుంది మనకి 4 మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నదిగా, 4/1 అంటే 4. అదేవిధంగా ఇక్కడ మనకి 3 ఇచ్చింది అనుకుందాం, సారీ ఇది మనకి 6 మోల్స్ ఇచ్చింది అనుకుందాం. సో 6 ఏమవుతుంది స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 3 కాబట్టి 3 × 1 3 × 2 సో మొత్తం ఏమవుతుంది 3 మోల్స్ అవుతుంది. రెండిట్లో తక్కువ ఏముంది మనకి, ఇదే ఉంది కాబట్టి ఇదేంటి మనకి ఇది లిమిటింగ్ రియేజెంట్. ఓకేనా, దిస్ ఇస్ వాట్ లిమిటింగ్ రియేజెంట్. ఇది 4 ఉంది, ఎక్సెస్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం, ఎక్సెస్ రియేజెంట్ అంటాం. ఓకేనా, సో లిమిటింగ్ రియేజెంట్ ఇది, ఎక్సెస్ రియేజెంట్ ఇది. వెరీ సింపుల్ అన్న. ఓకే, లిమిటింగ్ రియేజెంట్ ఇది, ఎక్సెస్ రియేజెంట్ ఇది నాన్న. ఓకేనా, సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈ క్వశ్చన్ చేసిన తర్వాత క్లాస్ ఏం చేస్తున్నాం మనకి, ఎంతసేపు అని అడుగుతున్నాడు కదా. ఓకేనా, ఈశ్వర్ ఇది అయిపోయిన తర్వాత క్లాస్ ఏం చేస్తాను. సో ఎవ్రీబడి ట్రై టు ఫైండ్ వాట్ మనకి లిమిటింగ్ రియేజెంట్ అండ్ వాట్ మనకి ఎక్సెస్ రియేజెంట్ ఎవ్రీబడి కనుక్కోండి. లెట్ us see వాట్ మనకి లిమిటింగ్ రియేజెంట్ ఏమవుతుంది, ఇదిగో నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత 3 బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత, దీని దగ్గర ఏం లేకపోతే 1 ఉన్నట్టే. ఓకేనా, 1. అండ్ నెక్స్ట్ ఇదిగో HCl2 6 మోల్స్ ఇచ్చిండు. ఓకేనా, దీని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత మనకి, ఓకేనా 2. 6 మోల్స్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది మనకి, ఇది మనకి 3 వస్తుంది, 3/1 అంటే. అండ్ ఎంత మనకి ఇది ఎంత వస్తుంది మనకి 3 వచ్చింది. అచ్చా, జాగ్రత్త వినండి ఎవ్రీబడి, జాగ్రత్త వినండి. ఎప్పుడైతే ఓకేనా మనకి ఆల్వేస్ ప్రతి క్వశ్చన్లో లిమిటింగ్ రియేజెంట్ ఉండాలి అని రూల్ లేదు. ఓకేనా, లిమిటింగ్ రియేజెంట్ ఉండాలని లేదు. ఒకవేళ ఈ వాల్యూ కనుక సేమ్ వచ్చినట్టయితే, నంబర్ ఆఫ్ మోల్స్ బై స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వాల్యూ సేమ్ వచ్చినట్టయితే, ఓకేనా, సో దేర్ ఇస్ నో లిమిటింగ్ రియేజెంట్, నో లిమిటింగ్ ఓకేనా రియేజెంట్. ఓకేనా, నో లిమిటింగ్ రియేజెంట్, నో ఎల్ఆర్ అనేది పాసిబుల్ అవ్వదు. ఈ రియాక్షన్ ఎల్ఆర్ అనేటువంటి లేదు. రెండిట్లో ఏది కూడా లిమిటింగ్ రియేజెంట్ కాదు. అర్థమైందా? సో మై డియర్ వారియర్స్, దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు లైవ్లో ఉన్నందుకు. లెట్ మీ చెక్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, డెడికేటెడ్ స్టూడెంట్స్, ఎంతమంది డెడికేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. లెట్ మీ చెక్. 9 మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ఇన్ లైవ్ నాన్న. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీబడి. నోట్స్ అనేటువంటి టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్ నాన్న.